Hey guys, welcome to the session. Let's start our session. Before that, let's quickly walk through our principles. I want everyone to be on mute. At the same time, let's make it interactive. What does that mean? Make a question unna, concern unna. You can raise your hand or you can post in the messaging panel or QA panel. At the moment, ఇప్పుడు మీకు because these all are demo sessions, మీకు మైక్ ఆప్షన్ లేదు, నేను ఎక్స్క్లూజివ్లీ ఇవ్వాల్సి వస్తుంది. బట్ అదర్వైజ్ వన్స్ రెగ్యులర్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు డైరెక్ట్లీ మైక్ యాక్సెస్ ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్మ్యూట్ అయి మాట్లాడవచ్చు. అండ్ ఫోకస్ గైస్, ఇట్స్ యువర్ వాల్యుబుల్ టైం, మేక్ ఇట్ వర్క్, మేక్ ఇట్ ప్రొడక్టివ్. ఓకే, సో ఐ వాంట్ యువర్ 100% అటెన్షన్. ఇక్కడ మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే అది మీ టైం, మోర్ దెన్ మనీ, ఇట్స్ యువర్ టైం. సో మేక్ ఇట్ వర్క్. Be in a peaceful and silent place without any deviations. Keep good internet connection. నా సైడ్ నుంచి ఏమైనా ఇంటర్నెట్ ఇష్యూస్ ఉంటే కాల్ మీ. ఓకే, ఇది నా పర్సనల్ నంబర్. అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ తెలుగు సెషన్. మీ సైడ్ నుంచి ఏమైనా ఇష్యూస్ వస్తే చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఇఫ్ నీడెడ్ లాగౌట్ అయ్యి లాగిన్ కండి. ఓకే, లెట్ స్టార్ట్. సో ఏం డిస్కస్ చేసుకుంటున్నామంటే లాస్ట్ ఫ్యూ క్లాసెస్ నుంచి we were discussing Git. What is Git? Git is basically a source code management tool. ఏంటిది సోర్స్ కోడ్? డెవలపర్స్ ఏదైతే కోడ్ రాస్తారో, ఆ కోడ్ని సోర్స్ కోడ్ అంటారు. ఆ సోర్స్ కోడ్ని ఒక సెంట్రల్ లొకేషన్లో పెట్టి మనం మేనేజ్ చేస్తాం, వర్షన్ కంట్రోల్ చేస్తాం. అదే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ ఆర్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఎందుకు మనం దాన్ని మేనేజ్ చేయాలి, ఎందుకు దాని వర్షన్ని కంట్రోల్ చేయాలి? బికాజ్ వీ వాంట్ టు ట్రాక్ దట్ హూ ఈజ్ మోడిఫైయింగ్ ఇట్, హూ ఈజ్ ఎడిటింగ్ ఇట్, హూ ఈజ్ డిలీటింగ్ ఇట్, వాట్ ఈస్ దట్ టైమ్ స్టాంప్, హూ ఈస్ దట్ ఆథర్, వాట్ ఈస్ హిజ్ ఈమెయిల్ ఐడి. ఓకే, సో ఇవన్నీ ట్రాక్ చేయాలంటే వీ నీడ్ సపరేట్ థింగ్. అదే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ మనం నేర్చుకుంటుంది గిట్ అండ్ గిట్ హబ్. గిట్ ఫుల్ ఫామ్ ఏంటిది? గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. ఎస్ సార్. సో ఈ ప్రాసెస్లో మనం ఏం నేర్చుకున్నాం? ఈ ప్రాసెస్లో ఇనిషియల్లీ మీ ల్యాప్టాప్లో ఓకే గిట్ ఇన్స్టాల్ చేయడం నేర్పించాను. సో అండ్ ఓకే, సో ఎంటీ రెపో ఎలా క్రియేట్ చేయాలి? సో గిట్ ఇనిట్ ఇదేం చేస్తుంది? గిట్ ఇనిట్ ఇట్ విల్ క్రియేట్ ఎ ఎంటీ రెపో. ఓకే, అండ్ బై డిఫాల్ట్ కోడ్ 3 ఫేసెస్లో మూవ్ అవుతుంది. బై డిఫాల్ట్ ఫస్ట్ కోడ్ వర్క్ స్పేస్లో ఉంటుంది, స్టేజింగ్కి మూవ్ చేయాలి, స్టేజింగ్ నుంచి వర్క్ స్పేస్కి మూవ్ చేయాలి. అండ్ ఎలా చేస్తాం? ఆ కమాండ్స్ ఉన్నాయి, గిట్ యాడ్, గిట్ కమిట్ చేస్తాం లోకల్ రెపోలో. మరి రియల్ టైంలో ఇలానే ఉంటుందా సార్? ఎవరికి వారు వాళ్ళ లోకల్ ల్యాప్టాప్లో కమిట్ చేసినప్పటికీ అక్కడనే పెట్టారు, సెంట్రల్ రెపోలో పెట్టాలి. సెంట్రల్ రెపో ఎక్కడ ఉంది? గిట్ హబ్లో అకౌంట్ ఉండాలి. సో గిట్ హబ్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. సో ఐ రిక్వెస్టెడ్ యూ టు క్రియేట్ యువర్ ఓన్ అకౌంట్. సో మీరందరూ మీ ఓన్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. దెన్ అప్పుడు ఏం చేస్తారు? ఇంకా గిట్ ఇనిట్ అవసరం లేదు. ఓకే, గిట్ ఇనిట్ అవసరం లేదు. ఎందుకు? ఆల్రెడీ మీ మేనేజర్ సెంట్రల్ లొకేషన్లో రెపో క్రియేట్ చేసి పెడతాడు. యువర్ ఆర్కిటెక్ట్, ఓకే, మీ ఆర్కిటెక్ట్ సెంట్రల్లో ఒక రెపో క్రియేట్ చేసి పెడతారు. సో అప్పుడు ఇంకా మళ్ళీ ఇక్కడ లోకల్ ఇనిషియలైజ్ చేయడం ఎందుకు? రెపోని డైరెక్ట్లీ దాన్నే క్లోన్ చేసుకోండి. ఫస్ట్ ఏమో గిట్ ఇనిట్తో ప్రాక్టీస్ చేయండి అని చెప్పాను, తర్వాత దీన్నే క్లోన్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఆ కోడ్ని 3 ఫేసెస్లో మూవ్ చేయండి అండ్ పుష్ చేయండి అని చెప్పాను. ఇది సెకండ్ టాస్క్. మళ్ళీ ఏం చేశాను? ఇలా విడివిడిగా ఎవరికి వాళ్ళు క్రియేట్ చేసుకోండి, దట్ ఈస్ ఫైన్. బట్ రియల్ టైంలో ప్రాజెక్ట్ రెపో ఉంటుంది, మీ ఆఫీస్కి సంబంధించిన ప్రాజెక్ట్ రెపో ఉంటుంది. సో లెట్ us assume దిస్ ఈజ్ అవర్ ఆఫీస్ ప్రాజెక్ట్ రెపో, అవర్ బ్యాచ్ 16 రెపో. సో ఇందులో ఆల్రెడీ బ్యాచ్ 16 ప్రాజెక్ట్ సెంట్రల్ రెపో ఉంది. సో దీన్ని క్లోన్ చేసుకోమని చెప్పాను ఇంకా. ఓకే, ఫస్ట్ మీ దాంట్లో ప్రాక్టీస్ చేసుకోండి, తర్వాత అందరూ మన బ్యాచ్ 16 ప్రాజెక్ట్ రెపోని క్లోన్ చేసుకోండి, 3 ఫేసెస్లో కోడ్ని మూవ్ చేయండి, దెన్ పుష్ చేయండి అని చెప్పాను. ఓకే, సో అందరూ ఇక్కడ ఓకే, భారతి అయినా, నవీన్ అయినా, ఓకే, సో సునీల్ అయినా, రఘు అయినా, రమేష్ అయినా, సంతోష్ అయినా, రమణి అయినా, ఎవరికి వాళ్ళు డిఫరెంట్ లొకేషన్స్లో నుంచి ఓకే, సో మన సెంట్రల్ రెపోని క్లోన్ చేసుకోండి, 3 ఫేసెస్లో కోడ్ని మూవ్ చేయండి అండ్ పుష్ చేయండి అని చెప్పాను. అండ్ ఈ ప్రాసెస్లో ఒక టాస్క్ ఇచ్చాను. ఏంటిది? పుష్ చేసిన తర్వాత, అంటే పుష్ చేసేటప్పుడు మీ నేమ్తో ఫైల్ క్రియేట్ చేయండి అని చెప్పాను. లెట్ మీ చెక్ క్విక్లీ. ఓకే, సో డిడ్ యూ ఆల్ కంప్లీట్ ఇట్? హ్యావ్ యూ ఆల్ డన్ ద టాస్క్? ఎస్, లెట్ మీ సీ గిట్ హబ్. సో ఎక్కడ చూడాలి?
మీ రెపోలో కాదండి, మన సెంట్రల్ రెపో ఈ అకౌంట్లో ఉంది. github.com DevOps Training Hub. ఎంటర్. ఫస్ట్ ఇదే బ్యాచ్ 16 ప్రాజెక్ట్ రెపో. ఓకే, దిస్ వన్. ఆర్ యూ ఫేసింగ్ ఎనీ ఇంటర్నెట్ ఇష్యూస్? నాకు ఇక్కడ స్లో ఉంది, అందుకే అడుగుతున్నా. నో రైట్? ఓకే, I could see a lot of people pushed their code. ఎక్సలెంట్. ఒకటి రెండు నేను ర్యాండమ్గా ఓపెన్ చేస్తా. మల్లికార్జున. ఓకే, ఎక్సలెంట్. తను ఒక ఫైల్ అతను కోడ్ రాశాడు, HTML కోడ్. ఓకే, నేను బేసికల్ ఏమన్నాను అంటే మీ నేమ్ రాయమన్నాను, బట్ మీకు ఆల్రెడీ కోడ్ వస్తే ఇలా రాస్తే మరీ మంచిది. సో లెట్ మీ సి రవీంద్ర ఆర్ రూప. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ హియర్ టు లెర్న్ DevOps. హ్యాపీ లెర్నింగ్. ఎక్సలెంట్ రూప. Let me quickly check. Okay. Maybe I'll see Nikita or Naveen. It is slow. Yeah. Hi team, I'm Naveen. This is Naveen. I'm a DevOps engineer. Excellent. So good. ఇదే నేను చేయమని చెప్పాను. I know a lot of people have done it. కొందరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. ఫోల్డర్ క్రియేట్ చేశారు. లెట్స్ సే రవీంద్ర ఆర్ లోకి ఫోల్డర్ క్రియేట్ చేశారు. ఫోల్డర్ లోపల ఏం పెట్టారో చూద్దాం. ఫోల్డర్ లోపల లోకి అనే ఫోల్డర్ ఫైల్ పెట్టారు. లెట్ మీ ఓపెన్ దట్ లోకి ఫైల్. Hi team, have a nice day. Good guys, good. So I know, okay, ila show this same excitement till the end of the course. I promise you bright future for you. And okay, కొందరికి టైం కన్స్ట్రెయింట్ వల్లనో ప్రెస్సింగ్ టైం కమిట్మెంట్స్ వల్లనో చేయలేకపోయారు, లేదు ల్యాప్టాప్ లేకనో వాట్ ఎవర్ రీజన్స్ వల్ల చేయలేకపోయారు. ఇట్స్ ఓకే గైస్, నో ప్రాబ్లం. బట్ వీలంత తొందరగా చేయండి. మేబీ రేపు ఎల్లుండి హాలిడే కదా, చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ మీకు ఆ ఫెసిలిటీ లేదు అనుకుంటే కనీసం క్లాసెస్ అన్నా ప్రాపర్గా వినండి, నోట్స్ రాసుకోండి. ట్రై టు అండర్స్టాండ్ ద టోటాలిటీ. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో కొన్ని వందల వేల సార్లు చేస్తాం ముందు ముందు. ఈవెన్ మీకు చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా తర్వాత మీ హ్యాండ్స్ ఫ్రీ అయిపోతాయి. మై ప్రామిస్. ఓకే, ఎక్సలెంట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, సో లెట్ మీ క్రియేట్ ఎ ఫోల్డర్. డైరెక్ట్లీ డెస్క్టాప్ మీద ప్రాక్టీస్ చేయకండి. ఓకే, ఎందుకనేది మీకు తర్వాత అర్థమవుతుంది. సో లెట్ మీ క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్. ఈరోజు డేట్ ఎంత? 30th May. ఓకే. Okay, anyone for the first time join? Voice is not clear, Madhu. నా వాయిస్ లో క్లారిటీ లేదా? కిరణ్ సేయింగ్. ఎవ్రీవన్, నా వాయిస్ క్లియర్ లేదా? కిరణ్ సేయింగ్ నా వాయిస్ క్లియర్ లేదని చెప్తున్నాను. కిరణ్, సమ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ యువర్ ఎండ్. మిగతా వాళ్ళందరికీ క్లియర్ గా ఉంది కిరణ్. చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్ట్. ఓకే, నేను 30th May ఫోల్డర్లోకి వెళ్ళాను. లెట్ మీ ఓపెన్ గిట్ బ్యాష్. షో మోర్ ఆప్షన్స్. Git bash here. Okay, what should I do? Shall I clone or shall I initialize the empty repo? Let's clone. I want to see your work. Git. ఇక్కడ ఉంది మన repo. ఇక్కడ ఉంది. So copy, paste. రియల్ టైమ్ లో కూడా ఇలానే ఉంటుందండి. క్లోన్ అయింది. కోడ్ ఏమైంది? మీ సెంట్రల్ రెపో క్లోన్ అయింది. మన సెంట్రల్ రెపో LL అండ్ సీ దట్ ఫోల్డర్. ఓకే, డైరెక్ట్లీ దాని లోపలికి వెళ్తున్నాను. హౌ టు గెట్ ఇన్ టు దట్ ఫోల్డర్? CD batch 16 ప్రాజెక్ట్ రెపో. LL కొడితే ఐ విల్ సీ ఆల్ ఆర్ వర్క్. ఓకే, మనం అందరం కలిసి చేసిన వర్క్ కనిపిస్తుంది. చూడండి, నవీన్, నిఖిత, రవీంద్ర, రూప, మధు, నాగరాజు, ప్రవీణ్, పైథాన్, సుప్రియ, సుప్పు, ఉదయ్, కిరణ్, వంశీ. ఎక్సలెంట్. సరే, లెట్ మీ సి గిట్స్ లాగ్. ఎవరేం చేశారో చూస్తా, నాకు ఇక్కడ అర్థమైపోతుంది. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ విత్ గిట్. ఎవరేం చేశారో ఇక్కడ నాకు లాగ్ చూస్తే అర్థమైపోతుంది. ఏంటంటే లేటెస్ట్ కమిట్ బై అక్షయ్. అక్షయ్ ప్లీజ్ ఏం చేయకు. ఓకే, ఆల్రెడీ 7:16 అవుతుంది. మీరు ఇప్పుడు 7:16 చేస్తారు. యూ విల్ లూజ్ ద ఫోకస్. డూ నాట్ డూ ప్యారలల్ ప్రాక్టీస్ గైస్. మరి ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి? రికార్డింగ్ చూసి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు
అక్షయ్ డన్, నవీన్, సాయి కృష్ణ. ఓకే, సో చూడండి, అక్షయ్, మను చిన్ను, ఆమె మేలేడి ఇది, మను చిన్ను, అంతకన్నా ముందు ఎవరు చేశారు, అక్షయ్, భారతి, కుమార్, రాజు, సుధాకర్. ఎక్సలెంట్, రియల్ టైంలో ఇలానే ఉంటుంది, అందరం కలిసి వర్క్ చేస్తాం. మల్లికార్జున అంట, కిరణ్ అంట, రియాజ్, సురేఖ, పవన్ కళ్యాణ్, సాయి కుమార్. ఎక్సలెంట్. సరే, ఇట్లా ఫుల్ అయింది అనుకో, మీరు ఇందులో నుంచి బయటకు ఎలా రావాలి, క్యూ అని కొట్టండి. ఏమని చేయాలి, క్యూ అంటే క్విట్ అన్నట్టు, క్యూ, బయటకు వచ్చేసాను. నేను ఎప్పుడైతే క్యూ కొట్టానో నేను బయటకు వచ్చేసాను. ఓకే, కంట్రోల్. సరే, ఇప్పుడు నాకు లెట్స్ సే ఐ వాంట్ టు సీ మేబీ. ఓకే, సో మేబీ వాట్ ఐ వాంట్ టు సీ, ఎవరు ఏం చేస్తారో ట్రై చేస్తారు. ఓకే, ఈ కమిటెడీలో రియాజ్ ఏం చేశాడో, లేదంటే సురేఖ ఏం చేసిందో చూద్దాం. తను ఏం చేశారో నాకు కావాలి. షీ మెసేజ్ ఏమో కమిటింగ్ మై ఫైల్ అని ఉంది, బట్ లెట్ మీ సీ దట్ వాట్ షీ హాస్ డన్. ఏం చేయాలి చెప్పండి, గెట్ షో రవీంద్ర సురేఖ. తను ఒక ఫైల్ కమిట్ చేశారు, ఆ ఫైల్లో కంటెంట్ ఏముంది, తను యాడ్ చేశారు, హాయ్ ఐఎమ్ సురేఖ. ఒకవేళ తను డిలీట్ చేసినా, మోడిఫై చేసినా ఇక్కడ కనిపిస్తుంది. ఈ రకంగా ఎవరు ఏ టైంలో చేసినా కూడా మనకు ట్రాకింగ్ ఉంటుంది. ఈజంట్ ఇట్ బ్యూటిఫుల్? ఇప్పుడు మీకు అర్థమవుతుందా గిట్ రియల్ టైమ్ యూస్ కేస్? ఎవ్రీవన్, ఈజంట్ ఇట్ బ్యూటిఫుల్? ఎస్, యా, కూల్. ఈ రకంగా మనం ట్రాక్ చేయొచ్చు. సరే, ఇప్పుడు మనం ముందుకెళ్దాం. ఓకే, సో లెట్స్ నేను కూడా ఒకటి యాడ్ చేస్తా. ఏం చేస్తా అంటే, మేబీ ఐ యాడ్, ఎందుకో నాకు ఈరోజు నా ల్యాప్టాప్ స్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కంట్రోల్ టచ్, మేబీ ఏం ఫైల్ యాడ్ చేద్దాం, టుడే ఐల్ యాడ్ 30th మే అనే ఫైల్ యాడ్ చేస్తున్నాను, సంథింగ్ ర్యాండమ్. లేదు అంటే నేను సో ఐల్ యాడ్, మంచి హీరోగా చెప్పండి, ప్రభాస్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ క్లబ్ అని ఫైల్ యాడ్ చేస్తాను. ఓకే, సో సంథింగ్ రియల్ టైంలో ఎవరు యాడ్ చేయరు, జస్ట్ టు మేక్ కొంచెం ఇంటరాక్టివ్ క్రేజీ ఉండడానికి యాడ్ చేస్తున్నాను. గిట్ స్టేటస్, గిట్ యాడ్ డాట్ గిట్ స్టేటస్. ఓకే, స్టేజింగ్ లోకి మూవ్ అయిపోయింది. గిట్ కమిట్ -m ప్రభాస్ ఫ్యాన్స్ క్లబ్ అని ఫైల్ యాడ్ చేస్తున్నాం. ఓకే, నేను సెంట్రల్లో ఏం చేయాలి, ఎలా పుష్ చేయాలి, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందా అంటే లేదు, ఇక్కడ లేదు. ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి, పుష్, దాట్స్ ఇట్. ఈ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు భారతి గారు అడిగింది ఇది, ఈ ఎర్రర్ వచ్చింది. అప్పుడు ఏం చేయమని చెప్పాను చెప్పండి, ఏం చేయాలి, గెట్ ఫుల్ హైఫన్ రీబేస్ చేయమని చెప్పాను. గెట్ ఫుల్ హైఫన్ రీబేస్. ఎవరో వర్క్ చేస్తున్నారు, నేను చెప్తాను ఎందుకు ఎర్రర్ వచ్చిందో కూడా నేను చెప్తాను. సో గిట్ పుల్ హైఫన్ రీబేస్ డన్, ls lrth. Okay, so cool. Now so Sai, please don't do anything. సో ఐ గాట్ ఇట్, ఎందుకు ఎర్రర్ వచ్చిందో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు నేను మళ్ళీ పుష్ చేయొచ్చు, గిట్ పుష్. చూడండి, ఇప్పుడు రిఫ్రెష్, పుష్ అయిపోయింది. దెర్ ఆర్ టోటల్ 124 కమిట్స్. 124 టైమ్స్ అండి. లేటెస్ట్ కమిట్ ప్రభాస్ ఫ్యాన్స్ క్లబ్. ఎందుకు వచ్చింది సార్ ఈ ఎర్రర్? నౌ ద క్వశ్చన్ ఈజ్, ఏంటిది ఎర్రర్, ఇలా ఎందుకు వస్తుంది? విల్ ట్రై టు అండర్స్టాండ్, మీకే అర్థమవుతుంది 1 minute.
బేసికల్ ఏం జరుగుతుందంటే ఇక్కడెక్కడో మధు ఉన్నాడు మాదాపూర్లో, అంటే ఆ హైటెక్ సిటీలో. సో మధు కిరణ్ ఏం చేస్తుండు, సమ్ ఫీచర్ మీద వర్క్ చేస్తుండే. ఇది లెట్స్ ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్ రేపో అనుకుందాం, సమ్ రేపో, ఓకే, సమ్ రియల్ టైం ఫేస్బుక్ రేపో అనుకుందాం. మధు ఏం చేస్తున్నాడు, దాన్ని క్లోన్ చేసుకొని వాళ్ళ మేనేజర్ ఇచ్చిన టాస్క్ మీద వర్క్ చేస్తున్నాడు. సో ఇక్కడ మధు ఉన్నాడు, ఇక్కడ హైటెక్ సిటీలో. మేబీ బెంగళూరులో కిరణ్ ఉన్నాడు, కిరణ్ కూడా క్లోన్ చేసుకున్నాడు, కిరణ్ కూడా క్లోన్ చేసుకున్నాడు. సో మధు పని మధు చేసుకుంటున్నాడు, కిరణ్ పని కిరణ్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ క్లోన్ చేసుకుంది ఎవరు, మధు ఫస్ట్ క్లోన్ చేసుకున్నాడు. సో ఆ టైంలో లెటర్స్ అజ్యూమ్ ఇందులో ఓన్లీ XYZ అనే కోడే ఉంది. ఏ కోడ్ ఉంది, మధు క్లోన్ చేసుకునే టైంకి సెంట్రల్ రెపోలో XYZ అనే కోడే ఉంది. సో మధు ఏం చేశాడు, ఆ కోడ్ని క్లోన్ చేసుకుంటే XYZ ఇక్కడ వచ్చింది, కింద మధు కూడా యాడ్ చేశాడు. ఆయన వర్క్ చేస్తున్నాడు దీనిపైన, ఇంకా కమిట్ చేయలే, పుష్ చేయలే. ఈలోపు కిరణ్ కూడా ఏం చేసిండు, మధుకు తెలియకుండా, బికాజ్ తెలియాలని రూల్ లేదు. సో మధు కూడా ఏం చేసిండు, ఆ కోడ్ని క్లోన్ చేసుకుండు. ఏ కోడ్, XYZ అనే కోడ్ క్లోన్ చేసుకుండు. ఆయన వర్క్ ఆయన చేస్తుండు, కిరణ్ కూడా యాడ్ చేసిండు. నా కిరణ్ ఏం చేసిండు అంటే మధు కన్నా ముందే, సో మధు కన్నా ముందే దీన్ని సెంట్రల్ రెపోలోకి పుష్ చేసిండు. మధు కన్నా ముందే దీన్ని సెంట్రల్ రెపోలోకి పుష్ చేసిండు. ఇప్పుడు ఇక్కడ ఏ కోడ్ ఉంటుంది చెప్పండి, XYZ కోడ్తో పాటు వి విల్ సి కిరణ్ కోడ్. ఎస్ సార్, XYZ కోడ్తో పాటు సెంట్రల్ రెపోలోకి ఇప్పుడు ఏ కోడ్ వచ్చింది, కిరణ్ కోడ్ వచ్చింది. ఇది మధుకు తెలీదు. మధు ఏం చేస్తాడు, యాజ్ యూజువల్గా దీన్ని పుష్ చేయాలని చూస్తాడు. ఇప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది. పుష్ చేయాలని చూసినప్పుడు గిట్ హబ్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే మధు దగ్గర ఉన్న కోడ్ వేరు, సెంట్రల్లో ఉన్న కోడ్ వేరు. మధు దగ్గర ఉన్న కోడ్ ఏంటిది, XYZ ప్లస్ మధు కోడ్. సెంట్రల్లో ఏముంది, XYZ ప్లస్ కిరణ్ కోడ్. ఇప్పుడు ఇది పుష్ చేస్తే మరి కిరణ్ కోడ్ పరిస్థితి ఏంటి, చేశారు ఇప్పుడు డైరెక్ట్లీ పుష్ అలౌ చేస్తే కిరణ్ కోడ్ పరిస్థితి ఏంటిది. అందుకే ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ కూడా చూడండి ఏముంది, updates got rejected because remote repository, central repository contains work that you do not have locally. నీ దగ్గర లేనిదేదో ఆల్రెడీ సెంట్రల్లో ఉంది. నా దగ్గర ఏం లేదు, కిరణ్ కోడ్ లేదు. నా దగ్గర కిరణ్ కోడ్ నేను క్లోన్ చేసుకోలే అప్పటికి, నా దగ్గర లేనిది. ఓకే, సో రిమోట్ హ్యాస్ సంథింగ్ విచ్ యూ డు నాట్ హ్యావ్ లోకల్లీ. ఓకే, చూడండి ఈ ఎర్రర్ని చూడండి, మీకు అర్థమవుతుంది. బికాస్ రిజెక్షన్ జరిగింది. ఎందుకు, రిమోట్ కంటైన్స్ వర్క్ దట్ యూ డు నాట్ హ్యావ్ లోకల్లీ. ఎందుకు అవుతుంది ఇట్లా, దిస్ ఇస్ యూజువల్లీ కాజ్డ్ బై అనదర్ రిపాజిటరీ పుషింగ్ టు సేమ్ రిఫరెన్స్. అంటే ఇంకెవరో సేమ్ రెపోకి పుష్ చేసిండ్రు. మరి అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఏం చేయాలి అంటే పుల్ చేసుకోవాలి, కిరణ్ కోడ్ని కూడా ఇక్కడికి పుల్ చేసుకోవాలి. పుల్ చేసుకొని మళ్ళీ అన్ని కలిపి ఒకటేసారి పుష్ చేయాలి. అదే జరిగింది ఇక్కడ. నేను ఎప్పుడైతే గిట్ పుల్ రీబేస్ అని కొట్టినో అక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడికి వచ్చినాయి. అంటే ఆల్రెడీ అప్ టు డేట్ ఇప్పుడు ఏం లేదు, బట్ సరే నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను యాడ్ చేస్తాను, టచ్ ABC 1 2 3 అనే ఫైల్ యాడ్ చేస్తాను. గిట్ స్టేటస్, గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ -m ABC 1 2 3 5. ఓకే, ఇప్పుడు మీరు గిట్ లాగ్ చూస్తే ఓకే ABC 1 2 3 ఫైల్ బాగానే ఉంది. కంట్రోల్ ఓకే క్యూ కొడుతున్నా. ఇప్పుడు నేను పుష్ చేస్తే వెళ్ళిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోతుంది, సెంట్రల్లో ఈలోపు ఎవరు పుష్ చేయకపోతే వెళ్ళిపోతుంది. సెంట్రల్లో ఈలోపు ఎవరు పుష్ చేయకపోతే వెళ్ళిపోతుంది. బట్ మీలో ఎవరన్నా పుష్ చేసి ఉంటాయి ఇక్కడ, నాకు ఎర్రర్ త్రో అవుతుంది. సో ఇప్పుడు నేను గిట్ పుష్ కూడా వెళ్ళిపోతుంది. ఎందుకు, లేటెస్ట్ పుష్ నాదే ఉంది. సో ఇక్కడ ఏదైతే ఉందో అదంతా నాకు లోకల్లీ ఉంది. బట్ లెట్ అస్ అస్యూమ్ ఎవరో డెవలపర్ నాకు తెలియకుండా, నా అవేర్నెస్లో లేకుండా పుష్ చేశాడు అనుకుందాం. సో నేనే చేస్తాలేండి ఓనర్గా, అంటే మా మేనేజర్, ఈ అకౌంట్ ఓనర్ ఎవరు, డెవాప్స్ ట్రైనింగ్ అవ్వ కదా, ఆయన పుష్ చేస్తున్నాడు అనుకుందాం. డైరెక్ట్లీ యాడ్ చేస్తే చూడండి, ఇక్కడ నుంచి కూడా యాడ్ చేయొచ్చు. ప్లస్ క్రియేట్ న్యూ ఫైల్. సో మా మేనేజర్ డైరెక్ట్లీ యాడ్ చేస్తుంది. ఏం కోడ్, మేబీ ABC 1 2 3కి బదులు ABC
XYZ అనే ఫైల్ యాడ్ చేస్తాను. XYZ ఫీచర్ సమ్ ఫీచర్ ఆడియో కాల్ వీడియో కాల్ ఇది ఒక ఫీచర్. కమిట్ చేంజెస్ సెంట్రల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు బై ద వే. ఇదేమో లోకల్లీ, అట్లా కాకుండా డైరెక్ట్లీ సెంట్రల్లో కూడా యాడ్ చేయొచ్చు, కానీ అందరికీ యాక్సెస్ ఉండదు, ఓన్లీ మేనేజర్స్కి రిస్ట్రిక్టెడ్ పీపుల్కే ఉంటుంది. చూడండి డైరెక్ట్లీ మెయిన్ బ్రాంచ్లో కమిట్ చేస్తున్నాం. కమిట్ మెసేజ్ కూడా ఏంటిది, సెంట్రల్ కమిట్, డైరెక్ట్ సెంట్రల్ కమిట్, డైరెక్ట్ సెంట్రల్ రెపో కమిట్. ఇప్పుడు ఈ ఏబిసి XYZ ఫైల్ ఎవరు కమిట్ చేసిండ్రు? డెవాప్స్ ట్రైనింగ్ మధు కిరణ్ గారు, డైరెక్ట్ అకౌంట్ ఓనర్, మా మేనేజర్ కమిట్ చేసిండ్రు. ఈ ఫైల్ నా దగ్గర ఉందా? లేదు. నేను పుష్ చేస్తా, ఎర్రర్ వస్తుంది. చూడండి ఏంటి, ఆ ఏబిసి XYZ ఫైల్ నీ దగ్గర లేదు బాబు అని చూపిస్తుంది. కాంటే మీరు చూడండి, ఎల్ఎల్ కొట్టండి, యూ విల్ నాట్ సీ దట్, యూ విల్ నాట్ సీ దట్. నేను ఇప్పుడు ఏం చేస్తా, రీబేస్. ఇప్పుడు ఏమవుతుంది, ఆ ఏబిసి XYZ ఫైల్ మా మేనేజర్ ఏదైతే పుష్ చేసిండో నాకు లోకల్లోకి వస్తుంది. ఏం జరిగింది, ఏబిసి XYZ ఫైల్ పుల్ అయింది. అంటే మళ్ళీ క్లోన్ చేసుకుంటే అవసరం లేదు. రియల్ టైంలో అయితే మేబీ మనకు అవసరం అనుకుంటే క్లోన్ చేసుకోవచ్చు మళ్ళీ ఫ్రెష్గా, అలా వద్దు. ఆ ఇంక్రిమెంటల్ ఫైల్ ఏదైతే ఉందో అదొక్కటే వచ్చింది. యూ వాంట్ టు చెక్, యూ కెన్ చెక్. ఎల్ఎస్ అయితే ఎలా చేసుకోండి, చూడండి ఏబిసి XYZ ఇప్పుడే వచ్చింది. గాట్ ఇట్ గైస్, మేకింగ్ సెన్స్? ఎందుకు అనేది కూడా మీకు అర్థమవుతుందా? కాన్సెప్ట్ అర్థం కావాలి, ఎర్రర్స్ తర్వాత కాన్సెప్ట్ అర్థం కావాలి. ఓకే కూల్. నా ఇప్పుడు నేను ఏం చేస్తా, వచ్చేసింది, హ్యాపీగా పుష్ చేస్తాను, గిట్ పుష్. డన్. నిఖిత ఆస్కింగ్ గిట్ పుల్ కి గిట్ పుష్ కి గిట్ పుల్ రీబేస్ కి డిఫరెన్స్ అడుగుతుంది. నిఖిత అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నేను చివరిలో కవర్ చేస్తాను. ఈ క్లాస్లో కాదు, మీకు మర్జిలో 1 అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చూపిస్తాను. ఓకే డన్. ఆల్ రైట్, హోప్ యూ గాట్ ఇట్. నా మీకు ఇంకో టాస్క్ కూడా ఇస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ కల్లా అంటే మండే కల్లా మీ ఓన్ ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేయండి. సో మీకు క్వశ్చన్ రావచ్చు, ఫోల్డర్స్ ఎట్లా సార్? కొత్త వాళ్ళకి, ఆల్రెడీ లైనక్స్ తెలిసిన వాళ్ళకి ఇది డెడ్ ఈజీ. సరే ఎట్లా ఫోల్డర్ క్రియేట్ చేయాలి? సింపుల్ అండి, చూడండి నేను ఏం చేస్తాను అంటే MKDIR, ఏం ఫోల్డర్ క్రియేట్ చేద్దాం, మధు కిరణ్. ఆల్రెడీ ఫోల్డర్ ఉందా? ఓకే, మధు కిరణ్ అనే ఫైల్ ఉంది కానీ ఫోల్డర్ లేదు. సరే MKDIR మధు కిరణ్ డైరెక్టరీ. ఓకే జనం. సో LL you will see మధు కిరణ్ డైరెక్టరీ. ఇందులోకి వెళ్తాం, CD చేంజ్ డైరెక్టరీ మధు కిరణ్ డైరెక్టరీ. ఓకే వెళ్ళిన PWD మధు కిరణ్ డైరెక్టరీలో ఉన్నా. టచ్ మధు 1, మధు 2, మధు 3. గిట్ స్టేటస్ కొట్టండి, ఏమంటుంది? ఓకే ఇప్పుడు ఇది డాట్ అంటే కరెంట్ డైరెక్టరీ, ఈ కరెంట్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్నీ వర్క్ స్పేస్లో ఉన్నాయని చెప్తుంది. యాడ్ చేద్దాం, గిట్ యాడ్ డాట్, మళ్ళీ గిట్ స్టేటస్ కొట్టండి, సి. ఓకే ఓకే, కరెంట్ డైరెక్టరీలో ఈ 3 ఫైల్స్ ఇప్పుడు స్టేజింగ్లోకి మూవ్ అయినాయి. ఇంతకుముందేమో డాట్ అంటే కరెంట్ డైరెక్టరీ, అందులో అన్ని వర్క్ స్పేస్లోనే ఉన్నాయని చెప్పింది. ఇప్పుడు అందులో ఫైల్ స్టేజింగ్లో కూడా మూవ్ అయిపోయింది. నా కాబట్టి బయటికి కూడా రావచ్చు మీరు, CD డాట్ డాట్, మళ్ళీ గిట్ స్టేటస్ కొట్టండి. ఓకే, మధు డైరెక్టరీలో ఉన్న ఈ ఫైల్, ఈ ఫైల్, ఈ ఫైల్ 3 స్టేజింగ్లో మూవ్ అయినాయి. ఇప్పుడు గిట్ కమిట్
hyphen do directory committing done. ఇప్పుడు పుష్ చేద్దాం git push ఎటువంటి ఫోల్డర్ వస్తుంది. రిఫ్రెష్ కెన్ యూ సీ గైస్ రిఫ్రెష్ ఇష్యూ వచ్చిందా ఏంటి? పుష్ అండి రిఫ్రెష్ వచ్చేసింది. మధు కిరణ్ డైరెక్టరీ ఫోల్డర్ వచ్చింది. లోపలికి వెళ్తే మధు 1 మధు 2 మధు 3 ఫైల్స్ కనిపిస్తున్నాయి. ఓకే, టాస్క్ ఫర్ యూ, మీ ఫోల్డర్ కూడా మన మెయిన్ బ్రాంచ్ లో అప్లోడ్ అయ్యి ఉండాలి, మన సెంట్రల్ రెప్ లో అప్లోడ్ అయ్యి ఉండాలి, అందరి ఫోల్డర్స్. కెన్ యూ ఆల్ డూ ఇట్? డీల్ డీల్ ఎక్సలెంట్. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఐ థింక్ సాయి సేయింగ్, సో స్క్రీన్ షేర్ చేసే వరకు ఏమంటున్నారు? ఓకే, కాన్సెప్ట్స్ కవర్ చేయాలి బ్రో, నేను ఇస్తాను, అందుకే మనం సపరేట్ డౌట్ సెషన్స్ పెడుతున్నాం మార్నింగ్ ఈవినింగ్. సో ఎనీవే, సో నౌ ఇక్కడ వరకు అందరికి క్లియర్ కదా? ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్కి స్విచ్ అవుతున్నాం, రియల్ టైమ్ బ్రాంచింగ్ స్ట్రాటజీ అండ్ గిట్ బ్రాంచెస్. ఓకే, సో ఫోకస్ హియర్, ఫోకస్ హియర్, లీవ్ అబౌట్ ద మెసేజింగ్ ప్యానల్ ఫర్ సమ్ టైమ్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. Let me close this. Yeah. Now let us try to understand git branch. Very very important. మీకు గిట్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చినాయంటే ఖచ్చితంగా వస్తుంది గిట్ బ్రాంచ్. మామూలుగా let us try to understand బ్రాంచ్ అంటే ఏంటండి తెలుగులో, మీ అండర్స్టాండింగ్ ఏంటిది? బ్రాంచ్ అంటే రైట్, చెట్టు కొమ్మ అంతేనా? అంటే ఒకటే ఎంటిటీ నుంచి వచ్చిన సపరేట్ పార్ట్ అంతేనా? ఇప్పుడు ఇది చెట్టు అనుకుంటే కొమ్మ, బ్రాంచ్ అంటే ఒకటే ఆరిజిన్ నుంచి వచ్చిన, ఒకటే దాంట్లో నుంచి వచ్చిన సపరేట్ ఐసోలేటెడ్ పార్ట్ అనుకోవచ్చు. సో దాన్ని ఇప్పుడు మనం రియల్ టైంకి ఎట్లా చేద్దామో చూద్దాం. సో చూస్తే మామూలుగా ఐ గివ్ యూ రియల్ టైం ఎగ్జాంపుల్. ఇప్పుడు మన వాట్సాపే ఉందనుకుందాం. మేబీ వాట్సాప్ మనకి ఇప్పుడు అన్ని అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి, కానీ ఒక 10 years బ్యాక్, ఐ థింక్ 2011లో నాకు గుర్తున్నంత వరకు, 2012లో ఎప్పుడైతే వాట్సాప్ వచ్చిందో అప్పుడు ఎన్ని ఫీచర్స్ లేవండి. అప్పుడు మేబీ హార్డ్లీ వాట్సాప్ ఈజ్ సపోజ్ టు బి ఏ మెసేజింగ్, దాని ఏమంటారు, చాట్స్, ఓకే, మెసేజింగ్ ప్లాట్ఫామ్, సోషల్ నెట్వర్కింగ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఓన్లీ మెసేజ్ చేసుకోవడానికే ఉందనుకున్నాం. సో మేబీ వాట్సాప్ ఫౌండర్, మేబీ ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్, వీళ్ళందరూ కలిసి డెవలపర్స్ కోడ్ రాయడం స్టార్ట్ చేస్తారు మెసేజ్ కన్వర్సేషన్ కోసం. సో ముందుకెళ్తున్నారు. సో ఏదో పాయింట్లో ఏమైంది, ఆ ఫీచర్ అచీవ్ అయింది, పబ్లిక్కి రిలీజ్ చేశారు, అవునా కదా? ఆ కోడ్ వచ్చింది, పబ్లిక్కి రిలీజ్ చేశారు. స్టార్టింగ్లో వెరీ బిగినింగ్లో, జస్ట్ ఇమాజిన్ వెరీ బిగినింగ్లో అందరు డెవలపర్స్ అందరు కలిసి కోడ్ రాసి ఒక మైల్ స్టోన్ వచ్చిన తర్వాత పబ్లిక్కి రిలీజ్ చేశారు. పబ్లిక్ అందరూ వాట్సాప్ వాడడం స్టార్ట్ చేశారు. అప్పుడు కొత్త, ఓకే, అప్పటికి అందరూ మొబైల్లో మెసేజెస్ పెట్టుకునేవాళ్ళు. ఓకే, సో ఆ బ్యాలెన్స్ వేసుకొని మెసేజింగ్ బ్యాలెన్స్ మెసేజ్ పెట్టుకునేవాళ్ళు. బట్ ఇట్లా ఫ్రీగా ఓవర్ ద ఇంటర్నెట్, ఓకే, ఒక యాప్ వచ్చింది, వాట్సాప్ యాప్ అని, పెద్ద ట్రెండీ అయింది సమ్ 10-15 years బ్యాక్, మీకు తెలియకపోతుంది. నా అక్కడికి ఆగిపోడు కదా ఫేస్బుక్ వాడు, వాట్సాప్ వాడు, మళ్ళీ 2 నెలలకో 3 నెలలకో కొత్త ఫీచర్ని రిలీజ్ చేయాల్సిందే. సో అప్పుడు ఏం చేశాడు ఆ వాట్సాప్ ఓనర్? ఓకే, మెసేజెస్ వరకు 2011లో వచ్చింది అనుకున్నాం. నా కొన్ని రోజుల తర్వాత ఇమేజెస్ కూడా ఎక్స్చేంజ్ అయ్యేటట్టు, లేదంటే కాల్స్ కూడా ఎక్స్చేంజ్ అయ్యేటట్టు తెచ్చిండు. సో అప్పుడు ఏం చేస్తారు, మళ్ళా డెవలపర్స్ అందరు కలిసి కోడ్ రాస్తారు, ఎస్ సార్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, డెవలపర్స్ అందరు రాసే కోడ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ మెసేజింగ్ కోడ్ ఉంటుందా, లేకపోతే మళ్ళీ ఫ్రెష్గా రాస్తారా? ఇది మేబీ మెసేజింగ్ కోడ్ అనుకుందాం, ఇప్పుడు కొత్తగా ఆడియో కాల్ కోడ్ రాస్తుంది. ఇప్పుడు డెవలపర్స్ రాసే ఆడియో కాల్ కోడ్ మళ్ళా 0 నుంచి స్టార్ట్ చేస్తారా, లేకపోతే మెసేజింగ్ కోడ్ని ఎన్హాన్స్ చేసుకుంటూ రాస్తారా?
type. I'm seeing your charts on top of it, on top of it. Enhance చేస్తారు, modify చేస్తారు. ఫ్రెష్ గా అయితే రాయాలి. ఎస్ సార్, నో వన్ విల్ రైట్ ఫ్రెష్ కోడ్. ఎందుకు? వై వుడ్ దే రీఇన్వెంట్ ద విల్? వాళ్ళ టైం వేస్ట్ కదా. ఎవరైనా ఏం చేస్తారు, ఉన్న కోడ్ పైననే, అంటే ఈ కోడ్ పైననే, సో దే యాడ్ న్యూ కోడ్. ఫ్రెష్ గా డయాగ్రామ్ ఇస్తాను. సో లెట్ us assume ఇది స్టార్టింగ్ లో అనుకుంటే, ఇది స్టార్టింగ్ లో కోడ్ రాస్తున్నారు, మెసేజింగ్ కోడ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ ఏం చేస్తున్నారు డెవలపర్స్, ఆడియో కాల్ కోడ్ రాస్తారు. బట్ దీన్ని కొత్తగా రారు, జీరో నుంచి స్టార్ట్ చేయరు. దే విల్ నాట్ రీఇన్వెంట్ ద వీల్. వాళ్ళు ఏం చేస్తారు, ఓకే, సో ఉన్నదాన్ని పైన కొత్తగా మళ్ళీ యాడ్ చేస్తారు. అంటే ఇక్కడి వరకు ఆడియో కాల్ కోడ్, సారీ ఇక్కడి వరకు మెసేజింగ్ కోడ్, ఇక్కడ ఆడియో కాల్ కోడ్. ఎస్ సార్, ఎవరైనా అంతే చేస్తారు. మరి అంటే వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని కాపీ తీసుకుంటారు. ఇది మెయిన్ బ్రాంచ్ ఆర్ మాస్టర్ బ్రాంచ్, ఇదేమో మెయిన్ బ్రాంచ్ ఆర్ మాస్టర్ బ్రాంచ్, ఫస్ట్ టైం మెయిన్ ఆర్ మాస్టర్. తర్వాత ఏం చేసిండ్రు, ఆ బ్రాంచ్ ని కాపీ చేసుకుండ్రు, కోడ్ ని ఒక పక్కన జిరాక్స్ కాపీ లెక్క పెట్టుకొని దానిపైన ఇంప్లిమెంట్ చేసిండ్రు. మీరు అడగొచ్చు, ఇక్కడ ఎందుకు సార్, అదేదో ఇక్కడనే పెట్టుకోవచ్చు కదా, ఇదే కోడ్ ని డైరెక్ట్లీ మెయిన్ బ్రాంచ్ లో పెట్టుకోవచ్చు కదా. మరి ఎందుకు మరి సపరేట్ గా పక్కన పెట్టుకుంది? సింపుల్, ఎందుకంటే ఎప్పుడు కూడా మెయిన్ బ్రాంచ్ లో ప్రొడక్షన్ క్రిటికల్ కోడ్ ఉంటుంది. ప్రొడక్షన్ క్రిటికల్ కోడ్ ఇది ఎప్పుడు పబ్లిక్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రాంచ్ పైనే ఈ కొత్త ఆడియో కాల్ కోడ్ యాడ్ చేస్తే ఒకవేళ కోడ్ సరిగ్గా వర్క్ చేయకపోతే, బికాజ్ అది ప్రాపర్లీ టెస్టెడ్ కాదు, సరిగ్గా వర్క్ చేయకపోతే ఉన్న కోడ్ డౌన్ అవుతుంది, అప్లికేషన్ డౌన్ అవుతుంది. అందుకే ఎప్పుడు కూడా ఏదైనా కొత్త ఫీచర్ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే దాన్ని సపరేట్గా వేరే దగ్గర పెట్టుకుంటారు, కాపీ చేసుకుంటారు. అదే బ్రాంచ్. ఆర్ యు విత్ మీ? ఇప్పుడు మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ బ్రాంచ్? బ్రాంచ్ ఈజ్ కాపీ ఆఫ్ డేటా. వాట్ ఈస్ బ్రాంచ్? బ్రాంచ్ ఈజ్ కాపీ ఆఫ్ డేటా. ఎందుకు మరి కాపీ? ఫర్ ఐసోలేషన్ పర్పస్, ఫర్ సపరేషన్. సో ఏం చేస్తారు, ఇక్కడ పెట్టకుండా దీని మీద ఇక్కడ వర్క్ చేసి ఒక ఫీచర్ బ్రాంచ్ పెడతారు, మేబీ దీని ఆడియో కాల్ బ్రాంచ్ అంటారు. వర్క్ చేసి ప్రాపర్గా టెస్ట్ చేసి అన్ని టెస్ట్లు కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్లీ దాన్ని మళ్ళీ మెయిన్ బ్రాంచ్కి కలుపుతారు. కలిపేస్తారు, మర్జ్ చేస్తారు. దాన్నే మర్జింగ్ అంటారు, ఇంటిగ్రేటింగ్ ద చేంజెస్ అంటారు. ఇదే రియల్ టైంలో జరిగేది. సో డన్, అయిపోయింది, మర్జ్ అయిపోయింది. ఇప్పుడు ఈ మాస్టర్ బ్రాంచ్లో ఏముంది, మెసేజింగ్ కోడ్ ఉంది, ఆడియో కాల్ కోడ్ ఉంది. మేబీ నెక్స్ట్ ఇంకొన్ని రోజుల తర్వాత వీడియో కాల్ కోడ్ రెడీ చేయాలి. సో ఏం చేస్తారు, ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేస్తారు. సో దీని నుంచి ఇంకో కాపీ చేస్తారు, దీని నుంచి ఇంకో కాపీ తీసుకుంటారు. సో ఆల్రెడీ ఈ కోడ్ రెడీగా ఉంది. సో ఈ కోడ్ని ఇక్కడ పెట్టుకుంటారు, దానిపైన ఎక్స్ట్రా ఫీచర్స్ని ఎన్హాన్స్ చేస్తారు. సో ఈసారి ఏం చేస్తారు, మేబీ వీడియో కాల్ కోడ్ వర్క్ చేస్తారు. అంతా ఓకే అనుకుంటే ఈ వీడియో కాలింగ్ కోడ్ని తెచ్చి మళ్ళీ మెయిన్ బ్రాంచ్కి మర్జ్ చేస్తారు. వీడియో కాల్ తెచ్చి మెయిన్ బ్రాంచ్కి మర్జ్ చేస్తారు. ఇట్లా మెయిన్ బ్రాంచ్ని ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ చేస్తూనే ఉంటారు, బట్ డైరెక్ట్లీ కాదు. సపరేట్గా బ్రాంచ్ క్రియేట్ చేసి దాంట్లో వర్క్ చేసి అంతా ఓకే అనుకుంటే మర్జ్ చేస్తారు. ఇది రిలీజ్ చేసేటప్పుడు ఏం చేస్తారు, పబ్లిక్ రిలీజ్ చేసేటప్పుడు మెయిన్ బ్రాంచ్ నుంచి రిలీజ్ చేయరు, దోయికన్ అని చెప్పినప్పటికీ దానికోసం సపరేట్ రిలీజ్ బ్రాంచ్ని క్రియేట్ చేస్తారు. రిలీజ్ చేసేటప్పుడు సపరేట్ రిలీజ్ బ్రాంచ్ని క్రియేట్ చేస్తారు. ఆ రిలీజ్ బ్రాంచ్ని పబ్లిక్కి చూపిస్తారు, అంటే పబ్లిక్ డిప్లాయ్ చేస్తారు, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సరే ఈ రిలీజ్ చేసేటప్పుడు ఏమైనా ఇష్యూ వచ్చింది అంటే, కొన్నిసార్లు అనుకోకుండా ఇష్యూస్ వస్తాయి. అప్పటిదప్పుడు హాట్ ఫిక్స్ బ్రాంచ్ క్రియేట్ చేస్తారు. దాని ఇష్యూ సాల్వ్ చేసి దాన్ని మళ్ళీ రిలీజ్ బ్రాంచ్కి మెయిన్ బ్రాంచ్కి మర్జ్ చేసి పబ్లిక్ రిలీజ్ చేస్తారు. ఇలా ఉంటుంది. డెప్త్గా ఆలోచించకండి ఇప్పుడు. ఓకే, హై లెవెల్లో మీకు క్లియరా? ఐఎమ్ సీయింగ్ యువర్ మెసేజెస్. హై లెవెల్లో క్లియరా? ఎవ్రీవన్ టైప్ ఎస్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? రేజ్ యువర్ హ్యాండ్, ఐల్ గివ్ యూ మైక్. హై లెవెల్లో నేను చెప్పిన కాన్సెప్ట్ నుండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రేజ్ యువర్ హ్యాండ్, ఐల్ గివ్ యూ మైక్. అదర్వైజ్ ఎవ్రీవన్ టైప్ ఎస్.
మీకు ఇది అడగండి. మధు, మళ్ళీ ఒకసారి లైక్ మెయిన్ బ్రాంచ్ అండ్ ఫీచర్ బ్రాంచ్ అండ్ రిలీజ్ బ్రాంచ్ గురించి చెప్తాను. ఇది టైప్స్ ఆఫ్ బ్రాంచింగ్ బ్రాంచ్ కదా, బ్రాంచింగ్ కాన్సెప్ట్ ఆఫ్ గ్రూప్ లో. ఎస్. ఒక్కసారి కొంచెం క్లారిటీ ఓకే, నో ప్రాబ్లం. ఐ రిపీట్. ఓకే, మీకు కాన్సెప్ట్ అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ అడగండి, ఎన్నిసార్లు అయినా రిపీట్ చేస్తే ప్రాబ్లం లేదు. సో నా చూడండి, రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే, లెట్స్ సే సమ్ ఫేస్బుక్ వాట్సాప్ అనుకున్నాం. ఫస్ట్ టైం ఆ ప్రాజెక్ట్ని ఓకే సో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు డెవలపర్స్ అందరు కలిసి కోడ్ రాస్తారు. ఫస్ట్ టైం అన్ని ఇంప్లిమెంట్ చేయరు. ఆ టైంకి మేబీ అది మెసేజింగ్ ప్లాట్ఫామ్. అది వాట్ ఈజ్ వాట్సాప్? ఇట్స్ మెసేజింగ్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ వరకు బ్లాక్ కలర్ కనిపిస్తుందా, ఇది కోడ్ అనుకుందాం, మెసేజింగ్ కోడ్. ఈ కోడ్ని ఏం చేశారు, రాశారు, పబ్లిక్ రిలీజ్ చేశారు, సూపర్ హిట్ అయింది. సో ఆబ్వియస్లీ మంచి ట్రెండింగ్లోకి వచ్చింది అప్లికేషన్, యాప్ వాట్సాప్. సో అక్కడికి ఆగిపోరు కదా, వాట్సాప్ వాళ్ళు ఏం చేశారు, తర్వాత దానికి కొత్త కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తారు. ఏమని, ఇమేజెస్, లైక్, థమ్స్ అప్, థమ్స్ డౌన్, ఆడియో కాల్, వీడియో కాల్, ఇప్పుడైతే గ్రూప్ కాల్ వచ్చింది, ఏవేవో వస్తున్నాయి. ఎవ్రీ నవ్ అండ్ దే అప్డేట్. సో మేబీ కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారు డెవలపర్స్ అందరు కలిసి, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫీచర్ కోసం, ఏం ఫీచర్, ఆడియో కాల్ ఫీచర్ కోసం ఏం చేశారు, ఈ డేటాని సపరేట్గా పక్కన పెట్టుకున్నారు. దాన్నే బ్రాంచ్ అన్నారు. వాట్ ఈస్ బ్రాంచ్? కాపీ ఆఫ్ డేటా. ఎస్. సో ఏం చేశారు, దానిపైన ఈ రెడ్ కలర్ కోడ్, ఆడియో కాల్ కోడ్ ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకు మరి ఇక్కడే చేయట్లేరు డైరెక్ట్లీ ఫస్ట్ టైం మెయిన్ పైన అంటే, మెయిన్ బ్రాంచ్ ప్రొడక్షన్ క్రిటికల్ కోడ్ ఉంటుంది. అక్కడ తెలిసి తెలియక ఏమన్నా మిస్టేక్ జరిగితే కోడ్ కొలాప్స్ అవుతుంది, కోడ్ కరప్ట్ అవుతుంది. దానికి బదులు బెటర్ థింగ్ ఏంటిది, పక్కకు తీసుకొచ్చి అంటే సపరేట్గా ఒక కాపీ చేసుకొని దానిపైన వర్క్ చేశారు. వర్క్ చేసి అంతా ఓకే అనుకుంటే అఫ్ కోర్స్ మళ్ళీ మెయిన్కే మర్జ్ చేస్తారు. మర్జ్ చేసి దాన్ని రిలీజ్ చేయాలంటే ఒక రిలీజ్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటూ జనాలకు రిలీజ్ చేస్తారు. మళ్ళీ సేమ్, ఇప్పుడు ఇంకేది, ఇప్పుడు ఆడియో కాల్ అయిపోయింది, వీడియో కాల్ కావాలి, కాపీ ఆఫ్ డేటా, ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాం, దానిపైన ఈ గ్రీన్ కలర్ కోడ్ ఇంప్లిమెంట్ చేసింది, అంతా ఓకే అనుకుంటే మర్జ్ బ్యాక్ చేసింది. మళ్ళీ దానికోసం రిలీజ్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాం, పబ్లిక్ రిలీజ్ చేసిండు. ఈ క్లమ్సీగా చూసి కన్ఫ్యూజ్ కాకండి, సింపుల్. సో ఒక్కసారి వీటిని ఫీచర్ బ్రాంచెస్ అంటారు. ఈ ఆడియో కాల్, వీడియో కాల్, గ్రూప్ కాల్, ఇవన్నీ ఫీచర్ బ్రాంచెస్. సో ఈ ఫీచర్ బ్రాంచెస్తో పని అయిపోతే మెయిన్ బ్రాంచ్తో మర్జ్ చేస్తే అవసరమైతే దీన్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా దీంతో పని లేదు. ఎందుకు, ఈ కోడ్ ఆల్రెడీ మెయిన్తో ఇంటిగ్రేట్ అయిపోయింది, మర్జ్ అయిపోయింది. సో యూ కెన్ డిలీట్ ద ఫీచర్ బ్రాంచ్. ఎందుకు, ఆ మెయిన్ కోడ్ అంతా ఇందులోకి వచ్చేసేసింది ఇంకా మెయిన్ బ్రాంచ్లోకి. సరే ఇంకా సింపుల్ అవుతుంది చూడండి లేమన్ లాంగ్వేజ్లో. సో ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, డెవలపర్స్ ఆర్ రైటింగ్ ద కోడ్. ఒకరో ఇద్దరు ఉండరు కదా డెవలపర్స్, మల్టిపుల్ టీమ్స్ ఉంటాయండి. మల్టిపుల్ టీమ్స్, మల్టిపుల్ పీపుల్ విల్ బి వర్కింగ్. సో మేబీ ఒక టీం ఆడియో కాల్ మీద వర్క్ చేస్తుంది, ఇది మెయిన్ బ్రాంచ్ అనుకుంది. ఒక టీం వర్క్ చేస్తుంది, ప్యారలల్లీ ఇంకో టీం మేబీ వీడియో కాల్ మీద కూడా వర్క్ చేస్తూ ఉంటుంది ప్యారలల్లీ ఇంకో బ్రాంచ్లో. అందరు కలిపి ఒకటే దాంట్లో వర్క్ చేస్తే క్లమ్సీ అయిపోతుంది, వర్క్ చేస్తూ ఉంటుంది. ఇంకో టీం మేబీ గ్రూప్ కాల్ మీద కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. ఫైనల్లీ అయితే ఏం చేయాలి, అంతా ఓకే, టెస్టింగ్ అంతా అయిపోతే దాన్ని ఇందులోకి మర్జ్ చేయాల్సిందే. దిస్ విల్ బి మర్జ్ విత్ మెయిన్ బ్రాంచ్. మళ్ళీ ఈ కోడ్ కూడా మర్జ్డ్ బ్యాక్ టు మెయిన్ బ్రాంచ్. ఇవేంటివి, ఈ బ్లూ కలర్, రెడ్ కలర్ ఫీచర్ బ్రాంచెస్. ఇదేంటిది, మెయిన్ ఆర్ మాస్టర్ బ్రాంచ్. గాట్ ఇట్ గైస్ ఎవ్రీవన్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవడం. Madhu, as per my knowledge, developers like మెడ్ చేయకముందే పుష్ చేస్తారా కోడ్ ని, అంటే ఇండివిజువల్ గా వర్క్ చేసిన వాళ్ళ డెవలపర్స్? చూద్దాం అది, వాళ్ళ బ్రాంచ్లోకి పుష్ చేస్తారు. మర్జ్ డైరెక్ట్లీ చేయరు, దానికి అప్రూవల్స్ కావాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా వాట్ ఈస్ మెయిన్, అది మీకు చూపిస్తాను రియల్ టైమ్ సినారియోస్లో మెల్లమెల్లిగా చూపిస్తాను. డైరెక్ట్లీ మర్జ్ చేయడానికి అలా చేయరు. పీర్ రివ్యూస్ తీసుకుంటారు, ఒక టీమ్ లీడ్ అప్రూవల్ తీసుకుంటారు, వాళ్ళు రివ్యూ చేస్తారు, అంతా ఓకే అనుకుంటేనే మర్జ్ చేస్తారు. ఓకే సరే, ఇప్పుడు మనం ఇంకా మీకు ప్రాక్టికల్ చూస్తే అర్థమవుతుంది. ఓకే, నేను మీ మైక్ తీసేస్తున్నాను. ఓకే సో నా ఫోకస్ ఫోకస్. ఓకే, మీకు ఇస్తాను, అందరికి ఇస్తాను మైక్, బికాజ్ ఇప్పుడు డెమో క్లాసెస్ కాబట్టి మీకు ఇలా ఉన్నాయి, కానీ మండే నుంచి అందరూ ఓపెన్ టు టాక్. ఆల్ రైట్. సో నా కమాండ్స్ ఏంటివి మరి, ఈ బ్రాంచింగ్ కి కమాండ్స్ ఏంటివి, బ్రాంచ్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకే సో ఎలా మర్జ్ చేయాలి, అదంతా ఏంటిదో చూద్దాం.
మ్యూట్లో ఉన్నారు మీరు. Oh, I'm sorry. I'm sorry. Okay, so today we are learning branching concepts. It okay. So now మీరు ఇక్కడ చూస్తే బ్రాంచ్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, సో బ్రాంచ్ ఎలా క్రియేట్ చేయాలి. ఫస్ట్ అసలు బ్రాంచెస్ ఎన్నెన్నో ఎలా చెక్ చేయాలి. గిట్ బ్రాంచ్, గిట్ బ్రాంచ్ కమాండ్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో చూపిస్తుంది. సరే, నేను కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలి. కమాండ్ ఏంటి? గిట్ బ్రాంచ్, బ్రాంచ్ నేమ్. సరే, మరి ఆ బ్రాంచ్ లోపలికి ఎలా వెళ్ళాలి? గిట్ బ్రాంచ్, సారీ, గిట్ చెక్అవుట్ న్యూ బ్రాంచ్. ఆ బ్రాంచ్ లోకి వెళ్ళండి. ఆ బ్రాంచ్ లో మీ వర్క్ చేసుకోండి. వర్క్ చేసిన తర్వాత ఏం చేయొచ్చు అంటే సేమ్ గిట్ లైఫ్ సైకిల్, గిట్ యాడ్, గిట్ కమిట్ అవన్నీ చేసుకుంటారు. గిట్ లాగ్ చెక్ చేసుకుంటారు. తర్వాత ఏం చేయొచ్చు, ఆ ఇది ఫీచర్ బ్రాంచ్ అంతా టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్ బ్రాంచ్కి వచ్చి మర్జ్ చేయొచ్చు. మళ్ళీ మెయిన్ బ్రాంచ్ ఎట్లా రావాలి? గిట్ చెక్అవుట్ మెయిన్ ఆర్ మాస్టర్. లోకల్లోనేమో మాస్టర్ డిఫాల్ట్ బ్రాంచ్, సెంట్రల్లో మెయిన్ డిఫాల్ట్ బ్రాంచ్. ఆ బ్రాంచ్లోకి వెళ్ళి గిట్ చెక్అవుట్ చేసి ఇప్పుడు ఏం చేయొచ్చు? గిట్ మర్జ్ బ్రాంచ్ నేమ్. చూపిస్తాను మీకు అన్ని ప్రాక్టికల్గా 1 minute లో అర్థమైపోతాయి. సో వేర్ ఆర్ వి? దీని ఇది మెయిన్లో హెవీ కోడ్ ఉంది, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. మన సెంట్రల్ రెపోలో హెవీగా కోడ్ ఉంది, హెవీగా వర్క్ జరిగింది. సో మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఇది క్లోజ్ చేస్తున్నా. లోకల్ రెపో క్రియేట్ చేస్తాను, ఎంటీ రెపో. ఓకే, ఇంత కోడ్ ఉంటే మీరు ఇబ్బంది పడతారు. వాట్ ఐ డూ, నేను మేబీ రైట్ క్లిక్ ఫోల్డర్ టెస్ట్ మీకు ఫస్ట్ చూపించడానికి, తర్వాత దాని మీద కూడా చేద్దాం. టెస్ట్ ఆల్రెడీ ఉందా? ఓకే, నో, ఏమి దాని పేరు? మధు టెస్ట్ అంట. ఓకే, దీని లోపలికి వెళ్తాం. రైట్ క్లిక్, న్యూ, సారీ, షో మోర్ ఆప్షన్స్, గిట్ బాష్ హియర్. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ ఎంటీ రెపోసిటరీ క్రియేట్ చేయాలనుకుంటున్నా. కమాండ్ ఏంటి చెప్పండి? గిట్ క్లోనా, గిట్ ఇనిటా? వాట్ యూ థింక్? ఇనిట్, ఆబ్వియస్లీ ఇనిట్. ఎందుకు నేను మరి క్లోన్ చేయట్లేను? దాంట్లో హెవీ కోడ్ ఉంది, ఇందాక ఉండే హెవీ కోడ్ ఉంది, మీరు ఇబ్బంది పడతారు అర్థం కాదు. స్టార్టింగ్ గిట్ ఇనిట్ చేస్తున్నా, ఒక ఎంటీ రెపోని ఇనిషియలైజ్ చేసి చూడండి. మాస్టర్, ఎక్సలెంట్. డూ వీ హ్యావ్ ఎనీథింగ్ హియర్? ఏమీ లేదు. సరే, ఒక ఫస్ట్ కమిట్ అయితే చేద్దాం. టచ్ టెస్ట్ ఫైల్ కూడా యాడ్ చేస్తాం. టెస్ట్ ఫైల్ స్టేటస్ ఇట్ యాడ్ ఇట్ కమిట్ ఐఫన్ టెస్ట్ ఫైల్. By the way, anyone joined for the first time today? ఒకవేళ మీకు జాయిన్ అయితే మీకు హై లెవెల్లో అర్థమైంది, బట్ టెక్నికల్గా అర్థం కాదు. నథింగ్ టు వరీ, యూ డిడ్ నాట్ మిస్ ఎనీథింగ్. మీరు ప్రీవియస్ క్లాసెస్ చూస్తే మీకు అన్ని అర్థమవుతాయి సార్. ఎక్కడ చూడాలో కూడా నేను చివరిలో చెప్తాను. నా ఎనీవే చూడండి, టెస్ట్ ఫైల్ని కమిట్ చేస్తాను. మీరు గిట్ లాగ్ కొట్టండి, యూ విల్ సీ దట్ లాగ్. హూ కమిటెడ్? మిస్టర్ కిరణ్ మధు కమిటెడ్. ఫైన్. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే బ్రాంచ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. వాట్ ఈస్ కమాండ్? గెట్ బ్రాంచ్ టు సీ ద బ్రాంచెస్. గెట్ బ్రాంచ్, ప్రస్తుతానికి మాస్టర్ బ్రాంచే ఉంది. ఓకే, సో లోకల్లో ఎంటీ రెపోలో మాస్టర్ కనిపిస్తుంది, సెంట్రల్లో మెయిన్ కనిపిస్తుంది, మాస్టర్ బ్రాంచ్. ఒక బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. గెట్ బ్రాంచ్, మేబీ ఐ క్రియేట్ రిలీజ్ బ్రాంచ్, ఆర్ఈఎల్ రిలీజ్ బ్రాంచ్. ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? గెట్ బ్రాంచ్, రిలీజ్ బ్రాంచ్, మాస్టర్ బ్రాంచ్. మరి స్టార్ ఏంటిదండి? స్టార్ ఈజ్ అ పాయింటర్ టు ద కరెంట్ బ్రాంచ్. ఇట్స్ అ హెడ్ పాయింటర్, దీన్ని హెడ్ అని అంటారు. ఓకే, స్టార్ ఈజ్ ద హెడ్ పాయింటర్ టు ద కరెంట్ బ్రాంచ్. ఓకే, సరే, నేను రిలీజ్ బ్రాంచ్లోకి చెక్అవుట్ కావాలి. ఎట్లా చెక్అవుట్ కావాలి? గెట్ చెక్అవుట్ రిలీజ్. ఈ కమాండ్ కొట్టే ముందు నాకు క్వశ్చన్ ఉంది, ఐ వాంట్ యూ టు ఆన్సర్. ఇక్కడ నేను మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాను, రిలీజ్ బ్రాంచ్ క్రియేట్ చేసిన. సో మాస్టర్ బ్రాంచ్లో ఏదో ఫైల్ ఉంది. ఏం ఫైల్ ఉంది? టెస్ట్ ఫైల్ ఉంది. ఇప్పుడు టెస్ట్ ఫైల్ రిలీజ్ బ్రాంచ్లో వస్తుందా రాదా? ఐ వాంట్ యూ టు టాక్.
Type everyone. See, I'm trying to understand your understanding. రావాలా రావద్దా? వస్తుంది. ఎందుకు రావాలి అంటే బ్రాంచింగ్ అంటేనే కాపీ ఆఫ్ డేటా. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కాపీ అయిపోతుంది. ఎస్ సార్, చూద్దాం. చూడండి, గిట్ చెక్అవుట్ రిలీజ్, స్విచ్ టు రిలీజ్ బ్రాంచ్, ఎల్ఎల్ కొట్టండి, టెస్ట్ ఫైల్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ రిలీజ్ బ్రాంచ్ లో నా కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తాను. మేబీ ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ ఆడియో కాల్ కోడ్. సో ఎల్ఎల్ touch audio call 1, audio call 2, audio call 3, 3 files, or audio call 1 and out. Git status, audio call, git add. సో రెండు కమాండ్స్ ని కలపొచ్చు అంటే కలపొచ్చు. గిట్ యాడ్ డాట్ అండ్ నేను డబుల్ ఆంపర్సెంట్ పెడతా. ఇంకా మనకు అలవాటు అయింది కదా. సో గిట్ యాడ్ డాట్ డబుల్ ఆంపర్సెంట్, ఇంకో కమాండ్ కూడా కలిపేస్తున్నా. గిట్ కమిట్ -m audio call code committed in release branch. కమిట్ అయిపోయింది. కావాలంటే గిట్ లాగ్ చూడండి. ఇది మాస్టర్ బ్రాంచ్ టెస్ట్ ఫైల్. ఇప్పుడు ప్రెసెంట్ గా హెడ్ పాయింటర్ ఇస్ పాయింటింగ్ టు రిలీజ్ బ్రాంచ్. సో ఇక్కడ ఏముంది, రిలీజ్ బ్రాంచ్ లో లేటెస్ట్ కమిట్ ఐడి. రిలీజ్ బ్రాంచ్ ఈజ్ 1 కమిట్ అహెడ్ ఆఫ్ మాస్టర్ బ్రాంచ్. మాస్టర్ బ్రాంచ్ ఈజ్ 1 కమిట్ బిహైండ్ రిలీజ్ బ్రాంచ్. చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇందులో ఏముంది, కమిట్ లో కిరణ్ మధ్య చేశాడు, బట్ రిలీజ్ లో చేశాడు. సో సరే, ఇప్పుడు మరి మాస్టర్ లోకి వెళ్దాం, అందులో ఏముందో చూద్దాం. ఇప్పుడు ఎల్ఎల్ కొట్టండి, మీకు ఆడియో కాల్ ఫైల్ ఉంది, టెస్ట్ ఫైల్ ఉంది. చెక్అవుట్, లెట్ మీ చెక్అవుట్ టు మాస్టర్. గిట్ చెక్అవుట్ మాస్టర్, ఎల్ఎల్ కొట్టండి. టెస్ట్ ఫైలే ఉంది, ఆడియో కాల్ ఫైల్ లేదు. ఎందుకు? ఇది మాస్టర్ బ్రాంచ్, ఇది రిలీజ్ బ్రాంచ్. టెస్ట్ ఫైల్ ఉంటే మనం బ్రాంచ్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ కాపీ అయింది. బట్ ఇప్పుడు ఏం జరిగింది, రిలీజ్ బ్రాంచ్ లో ఇంకో ఫైల్ యాడ్ చేసినాం, ఆడియో కాల్ ఫైల్ AC1. మరి అది ఇక్కడ కనిపిస్తుందా? లేదు. మరి ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి, దాన్ని మర్జ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఉన్నది ఇక్కడ కలవాలి అంటే మర్జ్ చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి. కమాండ్ ఏంటిది చూడండి, గిట్ లాగ్ కొట్టండి. మీకు కనిపించదు, ఓన్లీ మాస్టర్ యొక్క కమిట్సే కనిపిస్తాయి. నేను ఏం చేస్తా, గిట్ మర్జ్ రిలీజ్ బ్రాంచ్. అప్డేట్ అయింది, ఒక ఫైల్ యాడ్ అయింది. ఏ ఫైల్? ఆడియో కాల్ ఫైల్ యాడ్ అయింది. ఇప్పుడు ఎల్ఎల్ కొట్టండి, మీకు ఫైల్ వచ్చేసింది, మర్జ్ అయింది. ఇప్పుడు మీరు గిట్ లాగ్ కొట్టండి. యా, సో దిస్ కమిట్ ఐడి ఈస్ పాయింటింగ్ టు బోత్ మాస్టర్ అండ్ రిలీజ్ బ్రాంచ్. రెండు ఒకటే కమిట్ ఐడికి పాయింట్ చేస్తున్నాయి. డిడ్ యూ అండర్స్టాండ్ గైస్? Isn't it interesting? Yes. Now take break. Break తర్వాత ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ రియల్ టైమ్ సినారియోస్ మీకు చూపిస్తాను. Take 3 minutes break. No one should drop. నేను తర్వాత I'll show you few interesting concepts. Hello guys, can you hear me? Are you all back? Okay, so okay, any questions so far? 2 people raised hand. Mary మాట్లాడండి. Mary Yadav, please talk. Rupa, please talk. Kindly ask within context. Yeah, hi Madhu. Hello ma'am. సో ఇప్పుడు మనం గిట్ బ్రాంచ్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఇఫ్ ఇన్ కేస్ మనం ఎగ్జాంపుల్ సినారియోకి 2 బ్రాంచెస్ మనం రైల్ అనేది ఒకటి, మాస్టర్ అనేది ఒకటి 2 మెయింటైన్ చేసాం. ఇఫ్ ఇన్ కేస్ అనదర్ వన్ కూడా ఉంది, ఆల్ మెర్జ్ చేయాలంటే డాట్ విల్ వర్క్అవుట్ ఆర్ నాట్? మీ క్వశ్చన్ నేను చూస్తాను అండి. ఇది మేబీ మాస్టర్ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ అనుకుందాం. ఓకే,
సో ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాం. ఇదేం బ్రాంచ్? మేబీ రిలీజ్ బ్రాంచ్. ఇందులో టెస్ట్ ఫైల్ ఉంది, టెస్ట్ ఫైల్ పైనుంచి ఇంకో ఆడియో కాల్ ఫైల్ యాడ్ చేసినాం. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. మనం మెర్జ్ చేయడానికి గిట్ మెర్జ్ విత్ బ్రాంచ్ నేమ్ మెన్షన్ చేస్తున్నాం కదా. అవును. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఒక మెర్చ్ బ్రాంచ్ కాకుండా 2 బ్రాంచెస్ ఉన్నాయి, అక్కడ బ్రాంచ్ ఇన్స్టెడ్ ఆఫ్ మెన్షనింగ్ ఆఫ్ దట్ బ్రాంచ్ నేమ్ డాట్ అనేది వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ కాదు, అలా ఎలా ఇస్తాం? బ్రాంచ్ నేమ్ ఏ బ్రాంచ్ తో మర్జ్ చేద్దాం అనుకుంటున్నారు? ఆ ఆల్ బ్రాంచ్ నేమ్ బ్రాంచెస్ మెర్జ్ అన్నప్పుడు అలా కాదు, ఆల్ బ్రాంచెస్ మర్జ్ కావు కదా. ఆల్ బ్రాంచెస్ మర్జ్ కావు, మనం స్పెసిఫిక్ గా విడివిడిగా ఇవ్వాలి. ఓకే ఫైన్. ఓకే, ఓకే సో గాట్ మీరు రియల్ టైం సినారియో చూడండి, ఎందుకు అన్ని మీరు మర్జ్ చేయాలనుకుంటారు? ఆల్రైట్, స్టెప్ బై స్టెప్ పోతారు కదా. Now I have questions. Okay, you got your answer, right? So now నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. Okay, let us assume ఇది మెయిన్ బ్రాంచ్, ఇది మేబీ రిలీజ్ బ్రాంచ్. ఓకే, సో ఇందులో టెస్ట్ ఫైల్ ఉంది, ఇందులో ఆడియో కాల్ ఫైల్. ఓకే, మీరు ఫస్ట్ టైం బ్రాంచ్ క్రియేట్ చేసింది కాబట్టి ఆ టెస్ట్ ఫైల్ ఇక్కడ కూడా వచ్చింది. నేను ఇప్పుడు ఆడియో కాల్ ఫైల్ క్రియేట్ చేసిన, మర్జ్ చేసిన, ఆడియో కాల్ ఫైల్ ఇక్కడ కూడా వచ్చింది. నౌ లెట్ us assume ఇది మాస్టర్ బ్రాంచ్, ఇది రిలీజ్ బ్రాంచ్. సో లేకపోతే నేను మర్జ్ చేయలే అనుకున్నాను, ఆడియో కాల్ ఫైల్ ఇక్కడికి రాలే. మాస్టర్ బ్రాంచ్, ఇది రిలీజ్ బ్రాంచ్. నా ఇప్పుడు నేను రిలీజ్ బ్రాంచ్ లో నుంచి ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఇందులో ఏ ఫైల్స్ ఉంటాయి? ఆడియో కాల్ అండ్ టెస్ట్. అదర్స్ వై డోంట్ యు టైప్? వాట్ డు యు థింక్? ఓన్లీ టెస్ట్ ఫైల్ ఏ ఉంటుందా, లేకపోతే టెస్ట్ విత్ ఆడియో కాల్ ఫైల్ ఉంటుందా? టెస్ట్ విత్ ఆడియో కాల్. బోత్. ఎస్, ఎందుకంటే అగైన్ ఇట్స్ అ కాపీ ఆఫ్ డేటా. ఇక్కడ ఏదైతే ఉందో అదంతా ఇక్కడ కాపీ అవుతుంది, టెస్ట్ విత్ ఆడియో కాల్. అదే నేను ఇప్పుడు మాస్టర్ నుంచి కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసిన, ఇందులో ఏముంటుందండి? ఓన్లీ టెస్ట్. ఎక్సలెంట్. ఓకే, అందరికీ క్లారిటీ అవుతుంది కదా? ఓకే, ఎక్సలెంట్. నా ఇప్పుడు మనం అది కూడా చూద్దాం. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నా గెట్ బ్రాంచ్ ఎట్ ప్రజెంట్ టైమ్ ఇన్ మాస్టర్ బ్రాంచ్, రిలీజ్ బ్రాంచ్ ఆల్రెడీ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్లో ఓకే ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేద్దాం, గెట్ బ్రాంచ్ మేబీ వీడియో కాల్ బ్రాంచ్, వీసీ బ్రాంచ్. ఫీచర్ అండర్ స్కోర్ వీడియో కాల్, గెట్ బ్రాంచ్. ఇందులోకి ఇప్పుడు నేను చెక్అవుట్ అవుతాను, గెట్ చెక్అవుట్ ఫీచర్ అండర్ స్కోర్ వీసీ. ఇప్పుడు ఇందులో ఏముంటాయి? బై డిఫాల్ట్ మాస్టర్ లో 2 ఉన్నాయి కాబట్టి ఇందులో కూడా వచ్చాయి. హియర్ ఐల్ యాడ్ సమ్ వీడియో కాల్ ఫైల్స్, టచ్ వీడియో కాల్ 1, వీడియో కాల్ 2, వీడియో కాల్ 3, git status, git add, git commit -m, video call files commit. గిట్ లాగ్ కొడితే ఏమొస్తుంది? చూడండి, రిలీజ్ అండ్ మాస్టర్ బ్రాంచెస్ ఈ కమిట్ ఐడి దగ్గర ఆగిపోయినాయి. బట్ నౌ అవర్ వీడియో కాల్ ఫీచర్ బ్రాంచ్ ఈజ్ 1 కమిట్ అహెడ్ ఆఫ్ దీస్ 2 బ్రాంచెస్. లెట్స్ నేను ఇంకోటి యాడ్ చేస్తాను, టచ్ VC4 వీడియో కాల్ 4, VC4, VC5, git status, git add, git commit -m, VC files commit. నేను మళ్ళీ గిట్ లాగ్ కొడితే ఓకే ఓకే. సో ఫీచర్ బ్రాంచ్ వీడియో కాల్ ఈజ్ 2 కమిట్స్ అహెడ్ ఆఫ్ మాస్టర్ బ్రాంచ్. సరే, ఇప్పుడు నేను LL కొడితే ఇక్కడ అన్ని వీడియో కాల్ ఫైల్స్ కనిపిస్తుంది. అదే ఇప్పుడు నేను మాస్టర్కి వెళ్తే గిట్ చెక్అవుట్, మాస్టర్కి వెళ్తే LL కొట్టాను, ఓన్లీ ఇవే ఉంటాయి. ఎందుకు? ఇంకా మనం మర్జ్ చేయాలి. వీడియో కాల్ బ్రాంచ్లో అన్ని వీసీ ఫైల్స్ ఉన్నాయి, మాస్టర్ బ్రాంచ్లో ఏమీ లేవు. ఇవి ప్రాపర్గా టెస్ట్ అయింది. ఓకే, సో అందరు ప్రాపర్గా టెస్ట్ చేసిండ్రు, టెస్టింగ్ టీం వాళ్ళు ప్రాపర్గా ల్యాబ్లో డిప్లాయ్ అయింది, అంతా ఓకే అనుకుంటే లెట్ us merge బ్యాక్ టు మాస్టర్. ఏంటి కమాండ్? గెట్ merge ఫీచర్ వీడియో కాల్. సో ఫీచర్ వీడియో కాల్ మర్జ్ చేస్తాం. ఆల్ ఫైల్స్ got added, got merged. LL git log కొడితే మీకు కనిపిస్తుంది. ఆర్ వి గుడ్ గైస్? మీకు అర్థమవుతుందా?
సో ఇలా మర్జ్ చేస్తారు రియల్ టైంలో. ఈవెన్ ఒక్కసారి మర్జ్ చేసిన తర్వాత ఇంకా రిలీజ్ బ్రాంచ్తో పని ఉండదు, అవసరం లేదు కదా. ఇప్పుడు గిట్ బ్రాంచ్, ఇప్పుడు ఈ రిలీజ్ బ్రాంచ్లో ఫీచర్ బ్రాంచ్లో ఏదైతే కోడ్ ఉందో అది ఆల్రెడీ మాస్టర్లో మర్జ్ చేసేసినాం. సో డెవలపర్స్కి ఇష్టం ఉంటే దీన్ని అట్లనే మెయింటైన్ చేస్తారు, లేదంటే డిలీట్ కూడా చేసుకుంటారు. మరి బ్రాంచ్ని డిలీట్ ఎలా చేయాలి సార్? సో బ్రాంచ్ని ఎలా డిలీట్ చేయాలి సార్? కమాండ్ ఏంటి అంటే, ఇలా బ్రాంచ్ని డిలీట్ చేయాలంటే గిట్ బ్రాంచ్ -d, డిలీట్ దట్ బ్రాంచ్. ఏ బ్రాంచ్? మీ ఫీచర్ బ్రాంచ్ పని అయిపోయిన తర్వాత డిలీట్ చేయొచ్చు. యు వాంట్ చెక్? ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా? నేను మాస్టర్లో ఉన్నా. లెట్ మీ డిలీట్ రిలీజ్ బ్రాంచ్. దీంతో నాకు పని లేదు. గెట్ బ్రాంచ్ -d రిలీజ్ బ్రాంచ్. అయితే మీరు ఈ బ్రాంచ్ని డిలీట్ చేయాలంటే అందులో ఉండొద్దు, మాస్టర్లో ఉండి దీన్ని డిలీట్ చేయొచ్చు. నేను రిలీజ్లో ఉండి రిలీజ్ని డిలీట్ చేయలేను. ఓకే, అందులో నుంచి బయటికి వచ్చి ఆ బ్రాంచ్ని డిలీట్ చేయొచ్చు. డిలీటెడ్ బ్రాంచ్ రిలీజ్, గిట్ బ్రాంచ్ కొట్టండి, డిలీటెడ్. సరే, ఇంకొక మీకు సినారియో చెప్తాను. లేదా ఒక బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. గిట్ బ్రాంచ్ లెట్ మీ క్రియేట్ బ్రాంచ్ మధు కిరణ్. ఇప్పుడు మధు కిరణ్ బ్రాంచ్లో ఏం ఫైల్స్ ఉంటాయండి? ఆల్ ఫైల్స్ ఉంటాయి, అవునా కదా? మాస్టర్ బ్రాంచ్లో ఏవైతే ఉండేనో అవన్నీ వచ్చేస్తాయి. చూడండి, గిట్ చెక్అవుట్ మధు కిరణ్. ఇక్కడ 2-3 ఫైల్స్ యాడ్ చేద్దాం. టచ్ మధు MADH మధు 1 మధు 2. గిట్ స్టేటస్, మీకు ఇంకా ఇది అలవాటు అయిపోవాలి. గిట్ యాడ్, గిట్ కమిట్ -m మధు ఫైల్స్. ఓకే, నేను కమిట్ చేసిన. ఇప్పుడు మీరు గిట్ లాగ్ కొడితే మధు బ్రాంచ్ ఈజ్ 1 కమిట్ అహెడ్ ఆఫ్ మాస్టర్ బ్రాంచ్. బయటకు వచ్చిన లెట్ మీ చెక్అవుట్, గిట్ చెక్అవుట్ మాస్టర్. అదే నేను మర్జ్ చేయండి. చూడండి, నేను మధు కిరణ్ బ్రాంచ్ని మాస్టర్లో మర్జ్ చేయండి. ఎందుకంటే మేబీ ఆ మధు కిరణ్ ఫీచర్ ప్రాపర్లీ నాట్ వర్కింగ్, నాట్ ప్రాపర్లీ ఫంక్షనింగ్. ఓకే, ఇది మాస్టర్ బ్రాంచ్, ఇది మధు కిరణ్ బ్రాంచ్. సో వి అబ్జర్వ్డ్ మధు కిరణ్ కోడ్ సరిగా వర్క్ చేయట్లేదు, ప్రాపర్గా ఫంక్షన్ కావట్లేదు. సో మర్జ్ చేయం, దీన్ని డిలీట్ చేయాలి, డిస్కార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో కమాండ్ ఏంటిది? గిట్ బ్రాంచ్, లెట్ మీ డిలీట్ మధు కిరణ్ బ్రాంచ్. గిట్ బ్రాంచ్ -d మధు కిరణ్. చూడండి జాగ్రత్తగా, డిలీట్ కాదు. ఎందుకు డిలీట్ కాదు అంటే అది మర్జ్ చేయలేని ఒక వార్నింగ్ త్రో చేస్తుంది. మేబీ మర్చిపోయినవేమో అనుకొని. ఓకే, సో మేబీ మాస్టర్ బ్రాంచ్లో నుంచి మధు కిరణ్ బ్రాంచ్ని డిలీట్ చేస్తుంటే అది వార్నింగ్ త్రో చేస్తుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ ఇట్? ఎందుకంటే నువ్వు ఇంకా మర్జ్ చేయలేవని చెప్తుంది. ఇంకా నువ్వు మర్జ్ చేయలే, మర్జ్ చేసే ముందు డిలీట్ చేస్తున్నావు, జాగ్రత్త అని చెప్తుంది. బట్ ఐఎమ్ షూర్ ఐ వాంట్ టు డిలీట్ ఇట్. అలాంటప్పుడు D వాడాలి. స్మాల్ d ఏమో మర్జ్ అయిన వాటికి. 1 సెకండ్. స్మాల్ d ఏమో మర్జ్ అయిన వాటికి, D ఏమో మర్జ్ కాని బ్రాంచెస్ ని డిలీట్ చేయడానికి. గాట్ ఇట్ గైస్? డిడ్ యూ అండర్స్టాండ్? మరి ఇప్పుడు మనం మధు కిరణ్ లో కమెంట్ చేసిన కోడ్ అంతా ఏమైంది? డిస్కార్డ్ అయిపోయింది, అన్వాంటెడ్. హలో, hope you're getting. Okay, so ఇక్కడ వరకే. ఇప్పుడు సో ఫార్ ఎనీ క్వశ్చన్స్? వెన్ ఐ సే ఎనీ క్వశ్చన్స్, సో ఫార్ ఎనీ క్వశ్చన్స్, మిగతా నేను చెప్తాను. ఓకే, నా ఓకే, ఇప్పుడు మనం లోకల్లీ ఇనఫ్ ప్రాక్టీస్ చేసాం. సో నా భారతి అడగండి. భారతి గారు అడగండి. ఇలా -b ఆప్షన్ కాకుండా మర్జ్ అయిందా లేదా అని చెక్ చేయడానికి అవుతుంది. అవుతుంది, మీకు చెప్తాను లేదా. ఓకే, మీకు చెప్తాను. గిట్ లాగ్ కొడితే మర్జ్ కమిటెడ్ కూడా కనిపిస్తుంది. ఓకే, మీకు చెప్తాను, టెల్ వెన్ టైం కమ్స్. ఓకే,
నౌ Yeah. ఇప్పుడు మరి లోకల్ అంటే మనం గిట్ ఇనిట్ ద్వారా చేస్తాం. ఇప్పుడు ఇలా కాదు కదా మనం చేయాల్సింది, మన అందరం సెంట్రల్లీ ప్రాక్టీస్ చేయాలి. ఐడియల్లీ ఏంటిది రియల్ టైంలో ఎలా ఉంటుంది, సెంట్రల్లీ. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం మరి సెంట్రల్లీ అంటే, చలో లెట్ us డూ దాట్. నేను ఏం చేస్తాను, ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తా. నా వాయిస్ వినిపించట్లేదా? Hey guys, did you lose me? నా వాయిస్ వినిపించట్లేదా మీకు? Can you all confirm my voice is audible? Today my laptop is behaving strange, that's why. Okay, now, so ఇప్పుడు ఏం చేద్దాము అంటే సెంట్రల్ రెపో మీద వర్క్ చేద్దాం. డైరెక్ట్లీ లెట్ మీ క్రియేట్ న్యూ ఫోల్డర్. ఎప్పటికప్పుడు కొత్త ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోండి, మీకు ప్రాపర్గా హ్యాండ్స్ ఆన్ అయ్యేంత వరకు. ఆ తర్వాత మీ ఇష్టం. ఓకే, సో బట్ ఇనిషియల్లీ మాత్రం లెట్స్ నేను ఏమంటారు, మే 30 అంట ఈ ఫోల్డర్. ఇంతకుముందు 30th మే అన్న, మే 30 అంట. లోపలికి వెళ్తున్నాం. Let me open git bash here. Okay, let me get clone, come here, copy the repository, paste. Okay, సో ఏం జరుగుతుంది, మన రెపాజిటరీ నా లోకల్ ల్యాప్టాప్లోకి క్లోన్ అయింది. ఎల్ఎల్ యూ కెన్ సీ. సరే నేను కంట్రోల్ ఎల్ కొడుతున్నా, మీకు అది అలవాటు కాకపోతే క్లియర్ అని టైప్ చేయండి, ఎల్ఎల్. Now let me get into the repo, CE batch 16 project repo, LL. సో హ్యూజ్ కోడ్ ఉంది. సరే ఇప్పుడు నేను ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తాను. సో గిట్ బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్, git branch. Maybe what I'll do, I'll create some Madhu branch. Git branch. You can see okay, there are two branches, but head is pointing to current branch main. Okay, it's head pointer అంటుంది. సరే ఇప్పుడు నేను మధు బ్రాంచ్ లోకి చెక్అవుట్ అయితే ఏం కోడ్ ఉంటుంది, మెయిన్ లో ఉన్న కోడ్ అంతా ఉంటుంది. సో గిట్ చెక్అవుట్ మధు బ్రాంచ్. మొత్తం కోడ్ ఉంటుంది ఎల్ఎల్. సో అందరి కోడ్ అంతా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన నేను మేబీ ఇదంతా ఆడియో కాల్ కోడ్ అనుకుంటే, ఇప్పుడు నేను వీడియో కాల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయాలి. టచ్ మేబీ సో MC1, ఓకే, MC1 మధు వీడియో కాల్ అనుకోండి, MVC1, MVC2, MVC3. గిట్ స్టేటస్, గిట్ యాడ్. కాన్సెప్ట్ ఒకటే, ఓకే, అది లోకల్, ఇప్పుడు సెంట్రల్. గిట్ స్టేటస్, గిట్ commit -m Madhu branch files. Git log button. Yeah, you would see Madhu branch is one commit ahead of main. Main is one commit behind of Madhu. So okay, so main branch లో లాస్ట్ కమిట్ అయ్యి ఇక్కడ ఆగిపోయింది. ఎవరో ఇంకా మళ్ళీ కమిట్ చేస్తారు, కొంచెం ఆగండి కదా. నవీన్ రెడ్డి, ఐ నో యు ఆల్ ఆర్ క్రేజీ టు డూ ఇట్, బట్ యూ మైట్ లూజ్ ద ఫోకస్. డోంట్ ప్రాక్టీస్, ప్యారలల్ ప్రాక్టీస్ వద్దు. ఇప్పుడు ఓకే, చిన్న చిన్న కాన్సెప్ట్లే, కానీ మీరు ముందు పోతుంటే డీప్ డైవ్ ఉంటుంది. ఓకే, సో అప్పుడు మీరు ఫోకస్ మిస్ అవుతారు. నౌ డోంట్ ప్రాక్టీస్. అందరు ప్రాక్టీస్ చేస్తున్నారు, డోంట్ ప్రాక్టీస్ ఎట్ ద మూమెంట్. డోంట్ డూ ప్యారలల్ ప్రాక్టీస్. సరే ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా, మధు బ్రాంచ్లో ఉన్నా.
మళ్ళీ గిట్ చెక్అవుట్. ఇప్పుడు ఎందులోకి వెళ్ళాలి? మెయినా మాస్టరా? మెయిన్, మాస్టర్ కాదు. ఓకే, సో సెంట్రల్ రేపు మెయిన్తో ఉంటుంది. ఒకప్పుడు అక్కడ కూడా మాస్టరే ఉండేది, టు బీ హానెస్ట్. సో ఒక 6 years బ్యాక్, ఐ థింక్ 7 years బ్యాక్, కరోనా ముందు వరకు గిట్ హబ్లో కూడా మాస్టరే ఉంటుండే డిఫాల్ట్ బ్రాంచ్. బట్ ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్ వాళ్ళు మాస్టర్ తీసేసి మెయిన్ పెట్టారు. మెయినే వాడుతున్నాం అక్కడి నుంచి. మెయిన్లో గిట్ లాగ్ కొడితే అది ఉండదు, ఇంకా మధు బ్రాంచ్లో ఉండదు, కనిపించదు. ఎల్ఎల్ కొడితే మధు VC1 అవి కూడా ఫైల్స్ కనిపించవు. సో ఇప్పుడు ఏం చేయాలి అవి రావాలి అంటే? గెట్ మర్జ్ మధు కిరణ్ అని కొట్టాలి, అవునా? బట్ నేనేం చెయ్యట్లేను, మీరు కూడా చేయకండి. ఓకే, సో శ్రావణి మాట్లాడండి. హాయ్ మధు. ఒక చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు బిఫోర్ మర్జ్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ మనం క్రియేట్ చేయాలి, దే ఆర్ ఇంటర్ డిపెండెంట్ అనుకుందాం. అప్పుడు ఈ బ్రాంచ్ లో కోడ్ ఆ బ్రాంచ్ లోకి వస్తుందా అండి, లేకపోతే ఓన్లీ మెయిన్ బ్రాంచ్ కోడ్ వస్తుందా బిఫోర్ మర్జ్? బిఫోర్ మర్జ్ ఇప్పుడు ఒక బ్రాంచ్ ఉంది, మధు, కిరణ్, శ్రావణి. ఇప్పుడు మీ సినారియోస్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ బ్రాంచ్ లో మన కోడ్ ఆబ్వియస్లీ దాని నుంచి మనం బ్రాంచ్ క్రియేట్ చేస్తే కిరణ్ లో ఆబ్వియస్లీ మధులో ఉన్న కోడ్ అంతా ఉంటుంది కదా. అవును. సో బట్ కిరణ్ లో ఉన్న కోడ్ మర్జ్ చేస్తేనే మధులోకి వస్తుంది. అవును. ఓకే, అండ్ లెట్స్ సే శ్రావణి అండ్ కిరణ్ ఈ రెండు బ్రాంచెస్ ఇంటర్ డిపెండెంట్ అనుకోండి. హ్యావ్ టు మర్జ్ దెమ్, కలిపి మర్జ్ చేయాలి బిఫోర్ వి రిలీజ్. ఓకే, సో నేను శ్రావణి బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే ఆబ్వియస్లీ బ్రాంచ్ క్రియేట్ చేస్తాను, బట్ మర్జ్ చేయలేదు కాబట్టి కిరణ్ లో కోడ్ శ్రావణిలోకి వస్తుందా, లేకపోతే ఓన్లీ ఆ మూమెంట్ కి ఆ బ్రాంచ్ లో లోకల్ రిపాజిటరీలో ఏవైతే ఉన్నాయో, అంటే ఏవైతే కమిట్ అయి ఉన్నాయో అవన్నీ వస్తాయి. సో అది ఎట్లా చేయాలి అంటే ఇప్పుడు మనం మధు బ్రాంచ్ లో ఉన్నప్పుడు కొత్త బ్రాంచ్ క్రియేట్ చేస్తే అలా వస్తుందండి? క్వశ్చన్ సరిగ్గా అర్థం కదా. ఎనీవే మీరు ట్రై చేయండి మ్యామ్, క్యూఏ సెషన్ లో రండి, ఎందుకంటే విల్ డూ ఆల్ దీస్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ క్యూఏ సెషన్. ఓకే, షూర్. సో ఇక్కడ కాన్సెప్ట్ మీద వెళ్దాం, మీ సినారియో బేస్డ్ స్పెసిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని క్యూఏ సెషన్ లో. ఓకే, షూర్ అండి. సో అంటే నేను విడివిడిగా ఇస్తున్నా. మేరీ గారు మాట్లాడండి. మేరీ గారు మాట్లాడండి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్. ఓకే, అదర్వైజ్ ఐఎమ్ లోవరింగ్ హ్యాండ్స్. చలో మనం ముందుకెళ్దాం. సో నా ఇప్పుడు నేను గిట్ మర్జ్ మధు బ్రాంచ్ కొడితే మధులో ఉన్న ఫైల్స్, మధు బ్రాంచ్ లో ఉన్న మధు VC1, మధు VC2 అన్నీ ఇక్కడికి వస్తాయి. బట్ నేను ఇప్పుడు మర్జ్ చేయట్లేదు, మీరు కూడా మర్జ్ చేయకండి. ఎందుకు మర్జ్ చేయకండి అంటే, ఓకే, ఇది మెయిన్ బ్రాంచ్. ఓకే, ఈ మెయిన్ బ్రాంచ్ లో మీరందరూ కలిపి చాలా ఫైల్స్ రాశారు, అందరం కలిసి వర్క్ చేశాం. సో మీరు మన మెయిన్ బ్రాంచ్ ని మర్జ్ చేయడం స్టార్ట్ చేస్తే, తెలిసి తెలియక మీరు ఏమైనా డిలీట్ చేస్తే వీళ్ళ కోడ్ అంతా డిలీట్ అవుతుంది. నేను ప్రాక్టికల్ అబ్జర్వ్ చేస్తాను ప్రీవియస్ బ్యాచెస్లో. ఒక 2 బ్యాచెస్లో మెయిన్ బ్రాంచ్కి మర్జ్ చేస్తారు, చాలా డిలీట్ అయిపోయింది. ఎందుకంటే చూడండి, మీకు ప్రాబ్లం ఏంటో కూడా చెప్తాను. ఇప్పుడు ఇది మెయిన్ బ్రాంచ్, ఇక్కడ మధు బ్రాంచ్ ఉంది. ఈ మధు బ్రాంచ్లో కోడ్ నేను డిలీట్ చేసేసిన మొత్తం. ఓకే, డిలీట్ చేసి మళ్ళీ నేను మెయిన్కి మర్జ్ చేసిన అనుకో, ఇక్కడ డిలీట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా డిలీట్ అయిపోతుంది. సో దట్స్ వై రియల్ టైంలో కూడా మెయిన్ బ్రాంచ్ సూపర్ ప్రొటెక్టెడ్ ఉంటుంది, సూపర్ రెస్ట్రిక్టెడ్ ఉంటుంది. ఓకే, మెయిన్ బ్రాంచ్ పైన అంత ఈజీగా ఎవరు మర్జ్ చేయలేరు, అంత ఈజీగా ఎవరు డిలీట్ చేయరు, చేసిన ఎస్కలేషన్ వస్తుంది. రియల్ టైంలో మెయిన్ బ్రాంచ్ ప్రొటెక్టెడ్ ఉంటుంది. బట్ నేను ఇక్కడ ప్రొటెక్షన్ ఇప్పుడే పెట్టట్లేను, నేను ఇప్పుడు పెడితే మీరు మళ్ళీ పుష్ చేయలేరు. దట్స్ వై మీరే నెవర్ ఎవర్ డోంట్ మర్జ్ విత్ మై మెయిన్ బ్రాంచ్. మీరేం చేయండి, మీ ఓన్ రెపో ఉంది కదా, ఇప్పుడు బ్యాచ్ సెక్షన్ ప్రాజెక్ట్ రెపో అని మీ పర్సనల్ రెపో ఉంది కదా, అక్కడ మర్జింగ్ ప్రాక్టీస్ చేయండి. లేదు అంటే దీంట్లో కూడా ఐ షో యూ హౌ టు పుష్ ద కోడ్. దీంట్లో కూడా మీరు 2-3 బ్రాంచెస్ క్రియేట్ చేసుకుని మర్జ్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తా, మర్జ్ చేయట్లేను, మీరు ఏమైనా కన్ఫ్యూజ్ చేయట్లేదు, ఎవరికి మర్జ్ చేయట్లేదు. అగైన్ అండ్ గిట్ చెక్అవుట్, చెక్అవుట్ మధు కిరణ్ లో పెడతాను, మధు బ్రాంచ్. ఇందులో ఏముంది, గిట్ లాగ్ ఎక్స్ట్రా ఫైల్స్ ఉన్నాయి, మధు బ్రాంచ్ ఫైల్స్, క్యూ ls-lrth కొడితే కింద కనిపిస్తాయి మన ఫైల్స్. MVC1, MVC2, MVC3
ఇవి మెయిన్ బ్రాంచ్లో లేవు. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే వీటిని సెంటర్లో పుష్ చేయాలనుకుంటున్నాను. అంటే నా బ్రాంచ్ ఇక్కడ కనిపించాలి. సో కమాండ్ ఏంటి చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటే బ్రాంచ్ ఉంది కదా, నేను ఇక్కడికి ఇంకో బ్రాంచ్ని చేయాలనుకుంటున్నా, పుష్ చేయాలనుకుంటున్నా. ఏంటి కమాండ్? సింపుల్ అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు సెంట్రల్ రెపోతో ఇంటరాక్ట్ కావాలంటే ఏం చేయాలి? పుష్ చేయాలి. సెంట్రల్ రెపోతో ఇంటరాక్ట్ కావాలి అంటే పుష్ చేయాలి. సో కమాండ్ వచ్చేసి ఓకే, ఒకవేళ సెంట్రల్ రెపోలో పుష్ చేయాలనుకుంటే గెట్ పుష్ దేని పుష్ చేయాలి? మీ బ్రాంచ్ నేమ్. బట్ మీ బ్రాంచ్ ఎక్కడ ఉంది? ఆ యూఆర్ఎల్ ఇక్కడ ఉంది. ఆ యూఆర్ఎల్ని కాపీ చేసుకోండి. గెట్ పుష్ ఆ లింక్ అండ్ దట్ బ్రాంచ్ నేమ్. చూడండి నేను చేస్తా చూడండి. గెట్ పుష్ ఏ బ్రాంచ్? MADH మధు బ్రాంచ్. ఓకే, కానీ ఎక్కడ ఆ బ్రాంచ్ ఎక్కడ ఉంది? ఏ రెపోలో ఉంది? ఆ రెపో లింక్ ఇవ్వండి. కాపీ పేస్ట్. దాట్స్ ఇట్. మధు బ్రాంచ్ సెంట్రల్ రెపోలో కూడా పుష్ అయిపోయింది. యూ వాంట్ టు చెక్? చూడండి, రిఫ్రెష్ చేయండి. ఇక్కడ 2 బ్రాంచెస్ కనిపిస్తాయి. Two branches. Can you see? Madhu Kiran had recent pushes. 2 branches ఉన్నాయి. మెయిన్ బ్రాంచ్, మధు బ్రాంచ్. ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ లో లేనిది మధు బ్రాంచ్ లో ఉన్నది ఏంటిది? ఆ MVC ఫైల్స్. మధు బ్రాంచ్ చూడండి, మధు బ్రాంచ్. సమ్వేర్ యూ విల్ సీ ఎక్స్ట్రా ఫైల్స్ కనిపిస్తున్నాయి. MVC1 ఇవే. Seven minutes ago, E file. So if we are extra files, did you understand? E file, MVC 7 minutes ago. ఇలా పుష్ చేయొచ్చు. ఓకే, సో ఇంకొంచెం కమెంట్ చేస్తానండి. ఇప్పుడు టచ్ మేబీ ఏం చేస్తానంటే, నాకు ఇప్పుడు రిక్వైర్మెంట్ ఎలా ఉంది అంటే ఇవన్నీ వద్దు నాకు. నా బ్రాంచ్లో ఓన్లీ నా ఫైల్సే ఉండాలబ్బా. నా బ్రాంచ్లో ఇవేవి ఉండదు. Are you with me? Shall I extend for 5 minutes class? నా బ్రాంచ్లో shall I extend? Is it interesting? Hello everyone. No one should drop them. Yeah. So now నా బ్రాంచ్లో ఇవన్నీ ఏవి ఉండొద్దు, ఓన్లీ నా ఫైల్సే ఉండాలి. సో ఏం చేస్తా చెప్పండి? డిలీట్ ఎలా చేయాలి? ఇప్పుడు ఫైల్స్ అన్ని చేయాలంటే rm-rf అంతేనా? rm-rf ఒక్కొక్క ఫైల్ నేమ్ ఇచ్చుకుంటే వెళ్ళాలి. యుగంధర్, వంశీ, ఉదయ్ కిరణ్, ఉదయ్, అలా కాకుండా అన్ని కలిపి ఒకటేసారి డిలీట్ చేయొచ్చు అంటే స్టార్. బట్ రిమెంబర్, ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ కమాండ్. రియల్ టైంలో ఇలాంటి కమాండ్ వాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే మొత్తం డిలీట్ చేస్తుంది. rm-rf స్టార్ అంటే మొత్తం ఇంకా ఈ బ్రాంచ్లో ఉన్నదంతా డిలీట్ అయిపోతుంది. ఎంటర్. డిలీట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళాలి కొట్టండి, ఏమీ లేదు. ఇప్పుడు గిట్ స్టేటస్ కొడితే అన్ని డిలీటెడ్ లాగా కనిపిస్తాయి. ఎవరు డిలీట్ చేస్తారో మొత్తం ట్రాకింగ్ కూడా ఉంటుంది. ఇంకా వెంటనే క్యాచ్ చేస్తారు, పెద్ద ఎస్కలేషన్ అవుతుంది. సో బీ కేర్ఫుల్ ఇలాంటి కమాండ్ వాడే ముందు. ప్రస్తుతం నేను వాంటెడ్లీ డిలీట్ చేస్తున్నా, కమిట్ కూడా చేస్తున్నా. గిట్ యాడ్ డాట్ నేనే డిలీట్ చేసినట్టు కమిట్ చేస్తున్నా. గెట్ కమిట్ -n డిలీటింగ్ ఎవ్రీథింగ్. వెరీ డేంజరస్, బట్ యా మనది ప్లే గ్రౌండ్. దట్టు నేను నా బ్రాంచ్లో చేస్తున్నా, ఎవరో బ్రాంచ్లో చేయట్లేదు. మెయిన్ బ్రాంచ్లో అసలే చేయట్లేదు. ఓకే, డిలీటెడ్ ఎవ్రీథింగ్. కమిట్ ట్రాక్ కూడా వచ్చింది. ఓకే, నా LL ఏముంది? ఏం లేదు. నా ఫైల్సే యాడ్ చేస్తాను. టచ్ TOUCH టచ్ MADH మధు 1, మధు 2, మధు 3. Git status. Okay, Madhu 1, Madhu 2, Madhu 3. Git add. Green color लोग मारना है. Yes. Git commit -m Madhu branch files. Okay. మరి ఇక్కడ డిలీట్ అయినా ఓన్లీ ఇవే ఉన్నాయి. మరి ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయా అంటే ఇక్కడ ఉండవు. మరి ఇక్కడికి ఎట్లా చేయాలి? మళ్ళీ
మళ్ళీ సేమ్ కమాండ్ మారదు. గెట్ పుష్ సింపుల్ కమాండ్ ఏంటిది, అదే కమాండ్ గెట్ పుష్ బ్రాంచ్ నేమ్ అండ్ యూఆర్ఎల్. అయితే ప్రతిసారి మీరు దీన్ని గుర్తుపెట్టుకోలేరు కాబట్టి దీనికి బదులు దెర్ ఈజ్ వన్ మోర్ రిఫరెన్స్. ఏంటిదంటే ఆరిజిన్. గెట్ పుష్ ఆరిజిన్ బ్రాంచ్ నేమ్. ఆరిజిన్ అన్నా ఇదన్నా ఒకటే. వాట్ ఈజ్ ఆరిజిన్? ఆరిజిన్ ఈజ్ రిఫరెన్స్ టు యువర్ రెపో. మీరు ఇస్తే ఆరిజిన్ అని పెట్టండి, లేదంటే ఎంటైర్ రెపో యొక్క లింక్ ఇవ్వండి. సో మీకు అది చూపించే కదా, ఇప్పుడు ఇది చూపిస్తుంది. గెట్ పుష్ ఆరిజిన్ బ్రాంచ్ నేమ్ ఆర్ ఎల్స్ గెట్ పుష్ రెపో లింక్ బ్రాంచ్ నేమ్. ఎంటర్. మొత్తం పుష్ అయిపోతుంది, ఉన్నాయని డిలీట్ అయిపోయి ఓన్లీ మధు ఫైల్సే ఉంటాయి. ఆ 2 కమిటెడ్ పుష్ అయ్యండి. రీఫ్రెష్ చేయండి ఇప్పుడు. సో టాస్క్ ఫర్ యూ బై మండే మనం కనెక్ట్ అయ్యే టైం కల్లా. ఓకే, సో మన సెంట్రల్ రెపోలో మీ అందరి బ్రాంచెస్ ఉండాలి. ఇప్పుడు మధు కిరణ్ బ్రాంచ్ ఎలా ఉందో, ఓకే, సో మధు కిరణ్, నిఖిత, రూప, రఘు, రాజేష్ అందరి బ్రాంచెస్ ఉండాలి. ఆ బ్రాంచ్ లోపల మీ ఫైల్సే ఉండేలా చూసుకోండి. బట్ బీ కేర్ఫుల్, మళ్ళీ తర్వాత దాన్ని మళ్ళీ మెయిన్తో అయితే మర్జ్ చేయకండి. ఇప్పుడు కనుక ఇప్పుడు అన్నీ నేను డిలీట్ చేసిన కదా, ఈ మూమెంట్లో నేను గెట్ చెక్అవుట్ మెయిన్లోకి వెళ్ళి, మెయిన్లో అన్నీ ఉన్నాయి. ఓకే, మధు కిరణ్లో ఏం లేవు. నేను కనుక గెట్ మర్జ్ మధు కిరణ్ అని కొట్టినా అనుకోండి, ఇందులో ఉన్నాయి కూడా డిలీట్ అయిపోతాయి. ఎందుకు? మధు కిరణ్లో ఏం లేవు కదా, అవన్నీ ఇక్కడ మర్జ్ అయిపోతాయి. అంటే ఇందులో ఇక్కడ ఉన్నాయని డిలీట్ అయిపోతాయి. అండ్ నేను మళ్ళీ దాన్ని పుష్ చేసిన అనుకో, ఇందులో కూడా అన్నీ ఎగిరిపోతాయి. సో ప్లీజ్ మెయిన్ బ్రాంచ్ని టచ్ చేయకండి. రియల్ టైంలో కూడా ఎవరు టచ్ చేయరు. ఓకే, నాకు కావాలంటే ఇప్పుడే రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు, బట్ మీరు ఫోల్డర్ అప్లోడ్ చేయలేరు. కొత్త వాళ్ళకి ప్రాక్టీస్ కుదరదు. సో దట్స్ వై మై హంబల్ రిక్వెస్ట్, మెయిన్ బ్రాంచ్లో మర్జింగ్ ప్రాక్టీస్ చేయకండి, డిలీటింగ్ ప్రాక్టీస్ చేయకండి. ఓకే, మీ ఓన్ ఇప్పుడు బ్రాంచ్ క్రియేట్ చేసుకోండి, మీ బ్రాంచెస్ పైన ఏమైనా చేసుకోండి. డీల్. కెన్ యూ ఆల్ డూ ఇట్ బై మండే? మీ బ్రాంచెస్ ఇక్కడ ఉండాలి. బై టుమారో ఓన్లీ. రేపు డౌట్ సెషన్స్ కల్లా అందరు కనెక్ట్ అయిపోండి. సాటర్డే కూడా డౌట్ సెషన్ ఉంటుంది. సాటర్డే క్లాస్ ఉండదు, బట్ డౌట్ సెషన్ ఉంటుంది. ఓకే, సో మీరు మీ బ్రాంచెస్ ఇక్కడ ఉండాలి. అండ్ ఆల్సో సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదంటే బ్రాంచ్ని ఎట్లా డిలీట్ చేయాలి? మీకు తెలుసు కమాండ్ ఇది. మరి సెంట్రల్లో కూడా అట్లనే డిలీట్ చేస్తామంటే నో. సెంట్రల్లో ఎట్లా డిలీట్ చేస్తామంటే గెట్ పుష్ ఆరిజిన్ ORIGIN ఆరిజిన్ -d బ్రాంచ్ నేమ్. అంటే ఇలా చూడండి, మాస్టర్ కదా, క్లోజ్ ఇట్. చూడండి, గెట్ బ్రాంచ్. ఇప్పుడు లోకల్ డిలీట్ చేయాలంటే ఏంటి కమాండ్? గెట్ బ్రాంచ్ -d మధు బ్రాంచ్. డిలీట్ అయిపోతుంది. బట్ సెంట్రల్ ఇది ఇక్కడ డిలీట్ అయింది, కానీ సెంట్రల్లో అలానే ఉంటుంది. మరి సెంట్రల్లో డిలీట్ చేయాలంటే గెట్ బ్రాంచ్ గెట్ పుష్ సెంట్రల్కి కనెక్ట్ అవ్వాలంటే పుష్ కమాండ్. గెట్ పుష్ ఆరిజిన్ -d బ్రాంచ్ నేమ్. సెంట్రల్లీ కూడా డిలీట్ అయిపోతుంది. బట్ నా రిక్వెస్ట్ ఏంటి అంటే, నా బ్యాచ్ 16 రేపుల్లో డిలీషన్ ప్రాక్టీస్ చేయకండి. ఎందుకంటే నాకు తెలీదు, మీరు ఇప్పుడు డిలీట్ చేసేస్తే, ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే ఎగిరిపోతుంది. మీరు ప్రాక్టీస్ చేసినట్టు నాకు తెలియదు, డిలీట్ చేసినట్టు నాకు తెలియదు. సో మీరేం చేయండి అంటే, వైల్ యు ఆర్ ప్రాక్టీసింగ్, అరే నవీన్ కొంచెం ఆగొచ్చు కదయ్యా, నవీన్ ఐ నో యు ఆర్ క్రేజీ, బట్ వెయిట్. ఓకే, మేబీ యు ఆర్ ఎక్స్పర్ట్, మీకు లైనక్స్ బావచ్చు, గిట్ వచ్చు, వెయిట్ కొంచెం ఆగండి. సో ఆల్రెడీ 3 బ్రాంచెస్ నాకు కనిపిస్తున్నాయి. డోంట్ బి సో క్రేజీ మ్యాన్. ఓకే, సో పవిత్ర, సాయి కృష్ణ, వెయిట్. ఓకే, సో డోంట్ డూ ప్యారలల్ ప్రాక్టీస్. ఇప్పుడు బాగానే అనిపిస్తుంది, బట్
తర్వాత మనం డీప్ కోర్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత డాకర్, క్యూబర్నెటిస్, ఆన్సిబుల్, టెరాఫామ్ మీరు చేరు కూడా చేయరు. ఓకే, సో ఇబ్బంది పడతారు. బట్ ఫస్ట్ చూడండి, మీరు ఇది మన సెంట్రల్ రెపో కదా, మీరు దీనిలో ఓన్లీ బ్రాంచెస్ క్లోన్ చేసుకొని బ్రాంచెస్ క్రియేట్ చేసుకొని వితౌట్ మర్జింగ్ పుష్ చేయండి. మళ్ళీ ఆ బ్రాంచ్ని డిలీట్ చేయకండి. మరి ఎప్పుడు డిలీట్ చేయాలి అంటే, మీ ఓన్ బ్రాంచ్ ఉంది కదా, నవీన్ అని, నిఖిత అని, సాయి అని, వాటిని క్లోన్ చేసుకోండి, మీకు నచ్చింది చేసుకోండి, డిలీట్ చేసుకోండి, మర్జ్ చేసుకోండి, పుష్ చేసుకోండి, మళ్ళీ డిలీట్ చేసుకోండి. బట్ మన బ్యాచ్ 16 ప్రాజెక్ట్ రెపో ఎప్పుడైనా ప్రాజెక్ట్ రెపో క్రిటికల్ అలానే ఫాలో అవుదాం. దీనిపైన ఏం డిలీట్ చేయకండి అండ్ మెయిన్ బ్రాంచ్ని మర్జ్ కూడా చేయకండి. మరి ఒకవేళ మీరు దీని మీద కూడా మర్జ్ ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే మీ నేమ్స్తో క్రియేట్ చేసుకోండి. సాయి 1, సాయి 2 బ్రాంచెస్ క్రియేట్ చేసుకోండి, మర్జ్ చేసుకోండి, పుష్ చేసుకోండి. డన్, గాట్ ఇట్? సో by Monday, I want to see all your branches. Yeah, okay. So anyways, so I'll give you mic everyone now. Yeah, before I give mic. So ఈ రోజుతో డెమో క్లాసెస్ అయిపోయాయండి. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ అవ్వండి. సో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎవ్రీ వన్, ఫైనల్లీ లెట్ మీ టెల్ వన్స్ అగైన్ కోర్స్ నుంచి ఫీచర్స్ ఏమున్నాయి అనేవి. సో మీరు కోర్స్కి ఎన్రోల్ అవుతుంది ఎండ్ టు ఎండ్ కోర్స్. కావాలంటే విడివిడిగా కూడా ఎన్రోల్ కావచ్చు, AWS సపరేట్, DevOps సపరేట్. బట్ జనరల్లీ ది బ్యాచ్ 16 ఎండ్ టు ఎండ్ AWS DevOps ఎండ్ టు ఎండ్ కోర్స్. అంటే 0 to hero. మీరు ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూలో యాడ్ చేసుకున్నా కూడా యూ కెన్ అబుల్ టు హ్యాండిల్ ఇంటర్వ్యూస్ కాన్ఫిడెంట్లీ వితౌట్ ఎనీ సపోర్ట్. ప్రాక్సీ, బ్యాక్డోర్ లాంటివి కాకుండా మీ ఓన్గా మీరు ఇంటర్వ్యూస్ హ్యాండిల్ చేయగలుగుతారు. ఆ అష్యూరెన్స్ ఇస్తాం. ఓకే, అండ్ బ్యాచ్ వచ్చేసి మీకు ఆన్లైన్లో ఉంది, లెట్ మీ టైప్ బోల్డ్, ఆన్లైన్లో ఉంది, ఆఫ్లైన్లో ఉంది. సో ఇన్స్టిట్యూట్ మనది హైటెక్ సిటీ మాదాపూర్లో ఉంది. మీరు ఆన్లైన్కి ఎన్రోల్ అయినా ఆఫ్లైన్కి ఎన్రోల్ అయినా సేమ్ ప్రైస్. కావాలంటే మీరు హైబ్రిడ్ మోడ్లో కూడా రావచ్చు. అంటే మీకు ఎప్పుడైనా నన్ను పర్సనల్లీ కలవాలి అనుకుంటే మీరు కుదిరినప్పుడు రావచ్చు, వీక్లీ వన్స్, మంత్లీ వన్స్, మీకు ఎప్పుడు కావాలంటే వచ్చి మీ డౌట్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూట్లో రియల్ టైమ్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళతో కలవచ్చు, మాట్లాడవచ్చు. విల్ గెట్ సమ్ ట్రస్ట్. ఓకే, అండ్ ఎవరైనా కూడా బ్యాచ్ రిపీట్ చేయొచ్చు. బ్యాచ్ స్పెల్లింగ్ మిస్టేక్ సిగ్నల్ చేయండి. సో రిపిటేషన్కి అలౌ చేస్తాం. అంటే మీరు ఒక్క బ్యాచ్కి ఎన్రోల్ అయితే నెక్స్ట్ బ్యాచ్ కూడా వినొచ్చు. అంటే ఒక్క బ్యాచ్ ఆల్మోస్ట్ 5 months అవుతుంది. మీరు ఇంకో బ్యాచ్ అంటే ఆల్మోస్ట్ 10 months మీరు నాతో పాటు జర్నీ చేస్తారు. ఒక లైవ్ జర్నీ కావాలి అనుకుంటే. అండ్ 2 years రికార్డింగ్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఏ రోజు దా రోజు రికార్డింగ్స్ ఉంటాయి. సో 2 years వ్యాలిడిటీ ఉంటుంది. ఎందుకు సార్ 2 years? లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వచ్చు కదా అంటే, ఇవ్వాలంటే ఇవ్వచ్చు, అది మ్యాటర్ కాదు. కానీ అప్పటికే అవుట్డేట్ అయిపోతాయి. ఓకే, సో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వర్షన్స్ వస్తున్నాయి. 2 years బ్యాక్ ఉన్న వర్షన్ ఇప్పుడు లేదండి. 2 years బ్యాక్ నేను చెప్తుంది ఇప్పుడు చెప్పట్లేను. ఓకే, మీరు వాడిన 2 years బ్యాక్ మొబైల్ ఇప్పుడు వాడట్లేదు. సో అనవసరంగా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చి, ఓకే, అది యూజ్ కూడా ఉండదు. కానీ మాకు క్లౌడ్ ఛార్జెస్ పడతాయి. ఓకే, మేము క్లౌడ్లో పెడుతున్నాం కాబట్టి వెండర్ ఛార్జెస్ పెడతాయి. అప్పుడు ఆ ఎక్స్ట్రా పేమెంట్ ఐదర్ మేమన్నా కట్టాలి, అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళన్నా కట్టాలి, లేదంటే అది మీ మీదకే ట్రాన్స్ఫర్ చేయాలి. అందుకే 2 years ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అన్వాంటెడ్ ఛార్జెస్ అవసరం లేదు. సో 2 years మోర్ దెన్ ఎనఫ్. మీకు 2 yearsలో అవుట్డేట్ అయిపోతాయి కూడా. ఓకే, 10 monthsలో వచ్చేస్తుందండి మీరు కరెక్ట్గా నేర్చుకుంటే. 2 years వ్యాలిడిటీ ఉంటుంది. సో డైలీ డౌట్ సెషన్స్ ఉంటాయి, QA సెషన్స్, డౌట్ సెషన్స్, మార్నింగ్ ఈవినింగ్, మార్నింగ్ ఈవినింగ్. అండ్ 24/7 వాట్సాప్ గ్రూప్లో సపోర్ట్ ఉంటుంది. ఇది కాకుండా మీరు పర్సనల్లీ మాకు పింగ్ చేయొచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. అంటే ఈవినింగ్ మార్నింగ్ డౌట్ సెషన్సే కాదు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు 1-to-1 సపోర్ట్ ఉంటుంది. సో 1-to-1 డౌట్ సపోర్ట్ ఉంటుంది. ఓకే, సో ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. అది కూడా మీరు నన్నైనా సరే కలిసి, నేను జనరల్ ఈవినింగ్ ఇన్స్టిట్యూట్లో అవైలబుల్ ఉంటుంది. మీ ల్యాప్టాప్ తీసుకొని వచ్చి నా పక్కన కూర్చొని కూడా మీకు నేను అడ్రస్ చేస్తాను. ఓకే, ఇఫ్ టైం పర్మిట్స్. ఓకే, అండ్ ఆల్సో ఇది కాకుండా ఓకే, అంతే అండి. సో ఇవి మా సైడ్ నుంచి ఇస్తున్న ఫీచర్స్. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే యూ మే ఎన్రోల్. అండ్ మీకు జాబ్ సపోర్ట్ ఉంటుంది. అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు మా సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుంది. సో జాబ్ అష్యూరెన్స్ ఇస్తాం మీకు, నౌకరీ అకౌంట్, లింక్డ్ఇన్ అకౌంట్. ఓకే, అండ్ ఇంటర్వ్యూ మెటీరియల్. ఇప్పుడు మీకు చూపించింది ఇది రన్నింగ్ నోట్స్.
రన్నింగ్ నోట్స్ కాకుండా మీకు మెటీరియల్ ఇస్తాము. ఓకే, సో ప్రతి దానికి ప్రాపర్ పీడిఎఫ్ ఉంటుంది అండ్ ప్రతి ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్ రెజ్యూమే ప్రిపరేషన్ అన్నిట్లో హెల్ప్ ఉంటుంది. ఓకే, అన్నిట్లో హెల్ప్ ఉంటుంది. ఈవెన్ మీకు గిట్ మెటీరియల్ కావాలంటే రైట్ నో ఐ షో యూ. ఐ థింక్ అది నా లింక్డ్ఇన్ లో ఉన్నట్టుంది. రైట్ నో లెట్ మీ షేర్ లింక్డ్ఇన్. I'll give you mic. Everyone and ప్రతి ఒక్కరికి మైక్ ఇస్తాను. సో అప్పట్లోనే నేను అది మెటీరియల్ షేర్ చేస్తాను. లెట్ మీ షేర్ వన్స్ అగైన్. సో ఒక్క నిమిషం, 1 minute లైవ్ లో ఐల్ షేర్. See all my posts. ఇది ఫ్రెషర్ కి జాబ్ వచ్చింది, నేను చెప్పాను కదా, తను డైరెక్ట్లీ ఇన్స్టిట్యూట్కి వచ్చి he shared his happiness with us. ఆదర్శ్ రమణి, యు ఆర్ దేర్? నా లింక్డ్ఇన్ ఫాలో కండి, యాక్టివ్గా ఉంటాను. సో అందులో మీకు అన్నీ వస్తూ ఉంటాయి, అప్డేట్స్ కూడా. One second. Elastic load balancer, Python, Linux material, Prometheus Grafana. One second. ఓకే, ఇక్కడ మీకు మెటీరియల్ ఉంది, ఇది పబ్లిక్, మీరు దీనికి ఎన్రోల్ కావాల్సిన పని లేదు. ఎవరికైనా మేము మెటీరియల్ వరకు మేము రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టాము. గైడెన్స్ కోసం 1-to-1 మెంటర్షిప్ కోసమే ఎన్రోల్మెంట్. మీకు మెటీరియల్ కావాలంటే మీరు డైరెక్ట్లీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్, యూ కెన్ డౌన్లోడ్. సో బేసిక్స్ ఉన్నాయి, అడ్వాన్స్ వరకు ఉన్నాయి. సో ఈవెన్ నేను క్లాస్లో చెప్పిన కమాండ్స్ కూడా ఇందులో ఉన్నాయి. చూడండి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి. బేసిక్ కమాండ్స్, లైనక్స్ కమాండ్స్, గిట్ కమాండ్స్ ఉన్నాయి. ఓకే, సో విత్ స్క్రీన్ షాట్స్, క్లాస్లో అయిపోయిన స్క్రీన్ షాట్స్. అండ్ ఇంకా అడ్వాన్స్ ఇంకా మండే నుంచి చెప్తాను. గిట్ పుల్, గిట్ ఫెచ్, గిట్ రీబేస్, గిట్ మర్జ్, మా ఆఫీస్లో ఎలా ఉంటుంది బ్రాంచింగ్ స్ట్రాటజీ. సో ఇవన్నీ చెప్తాను ముందు. ఓకే, సో ఆల్ రైట్, దట్స్ ఆల్ గైస్. సో నౌ ఐల్ గివ్ యూ మైక్. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీథింగ్. సో రేజ్ హ్యాండ్స్ 1 by 1. నేను అందరి హ్యాండ్స్ లోవర్ చేస్తున్నా. ఐఎమ్ లోవరింగ్ ఎవ్రీ వన్స్ హ్యాండ్స్. నౌ 1 by 1 ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, నవీన్ ఇప్పుడు అడగయ్యా. ఐ నో యు ఆర్ క్రేజీ. నవీన్ టాక్. హలో హలో ఎస్ నవీన్. మధు గారు, ఇప్పుడు మీరు బ్రాంచింగ్ లో డిలీట్ చేశారు కదా ఫైల్, మన ఫైల్స్ కాకుండా రిమైనింగ్ ఫైల్స్ డిలీట్ చేయొచ్చు అని చెప్పేసి మీరు స్టార్ పెట్టేసి డిలీట్ చేశారు. అవును, అలా కాకుండా మనం ఓన్లీ మన ఫైల్స్ చేసి వేరే వాళ్ళ ఫైల్స్ డిలీట్ చేయలేము. అంటే మీరు అలా స్టార్ పెట్టేసి మొత్తం టోటల్ మన ఫైల్స్, అదర్ యూజర్స్ ఫైల్స్ అన్ని డిలీట్ చేసేస్తారు. అవును. అలా కాకుండా మన ఫైల్స్ మన అట్లే చేసి మిగతా వాళ్ళ ఫైల్స్ డైరెక్ట్ సెలెక్టివ్ గా డిలీట్ చేయాలి. RF ఓకే, ఏ ఫైల్ కావాలో అది డిలీట్ చేయండి. లెట్స్ మీకు 1 ఫైల్ డిలీట్ చేయాలి, కాకుండా డైరెక్ట్ అంటే చేయడం లేదండి చేయాలి. ఓకే, సో స్క్రిప్ట్ లాంటిది రాయాలి, లేదంటే ఏమైనా ప్యాటర్న్ పెట్టుకోవాలి. ఉన్నాయి, చేయాలని చేయొచ్చు, కానీ దానికి ప్యాటర్న్ కావాలి. సో అంత అవసరం లేదు, మనం చూద్దాం. ఓకే, గాట్ ఇట్ సార్. మీరు ఎక్సెప్ట్ మన ఫైల్స్ మిగతా వాళ్ళు డిలీట్ చేయొచ్చు అని చెప్పేసి డైరెక్ట్ స్టార్ పెట్టేశారు కదా, అక్కడ కొంచెం నాకు అర్థమైంది, బట్ ఇప్పటికైతే మీరు విడివిడిగా సెలెక్ట్ చేయాలి. చేయొచ్చు, విడివిడిగా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఎనీవన్ ఎల్స్? యూ కెన్ ఆస్క్ మీ ఎనీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ నౌ. ఈవెన్ యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్. ఇప్పుడు మీరు షేర్ చేయొచ్చు కావాలి అనుకుంటే. రామ్ టాక్. రామ్ గారు మాట్లాడండి. చూడండి, నేను సమ్ ఫైల్స్ చేశాను, వాటిని మళ్ళీ రివర్ట్ చేయొచ్చు కదా. మళ్ళీ పేజింగ్ లో పెట్టుకుని క్వశ్చన్ చెప్పండి సార్. మీ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి. యాక్చువల్ గా సమ్ ఫైల్స్ స్టేజింగ్ పెట్టానండి, రివర్స్ బ్యాక్ టు అన్ట్రాకింగ్ రావచ్చు కదా. రావచ్చు సార్, 100% రావచ్చు. ఓకే, ఆ కమాండ్స్ మీకు నేను చెప్తాను మండే రోజు, ట్యూస్డే రోజు చెప్తాను. ఓకే, బేసికలీ గిట్ రీసెట్ కమాండ్స్
అంటే బేసికల్లీ మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటిది అంటే, ఇది నా లైఫ్ సైకిల్ అనుకుంటే నేను వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్కి తెచ్చా, స్టేజింగ్ నుంచి వెనక్కి తేవచ్చా, లేదంటే నేను ఓకే సో స్టేజింగ్ నుంచి కమిట్ చేస్తా, కమిట్ నుంచి వెనక్కి తేవచ్చా, కమిట్ నుంచి వర్క్ స్పేస్లో తేవచ్చా, బ్రహ్మాండంగా తేవచ్చు. దాని కమాండ్ ఏంటంటే గిట్ రీసెట్. ఎలా వాడాలో నేను మండే చెప్తాను. ఓకే, ఆల్ రైట్, ఐ హోప్ యూ గాట్ ఇట్. రామ్ గారు. పూజిత ప్లీజ్ టాక్. తనూజ్ టాక్. హాయ్. యా హాయ్ పూజిత. మీరు ఇందాక క్లాస్లో స్టార్ అనే ఒక కమాండ్ ఇస్తే కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది అని చెప్పారు కదా. అవును. సో ఇస్ దర్ ఎనీ ఛాన్స్ దట్ వీ కెన్ హ్యావ్ లైక్ అ బ్యాకప్ సో దట్ ఒక ప్రాజెక్ట్లో మిస్ హ్యాండిల్ చేసినా కూడా వీ హ్యావ్ అవర్ డేటా సో దట్. అందరూ క్లోన్. సరే నేను బ్యాకప్ స్ట్రాటజీస్ మళ్ళీ చెప్తాను, బట్ ఇక్కడ సింపుల్గా అబ్జర్వ్ చేసుకోండి. గిట్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. మీరు క్లోన్ చేసుకున్నారు, నేను క్లోన్ చేసుకున్నాను, Yeah. ఇంకెవరో క్లోన్ చేసుకున్నారు. ఈవెన్ ఎవరైనా బై మిస్టేక్ ఇక్కడ డిలీట్ చేసినా కూడా మీ ల్యాప్టాప్లో అయితే ఉంటుంది, నా ల్యాప్టాప్లో అయితే ఉంటుంది. ఓకే, దాన్ని మళ్ళీ పుష్ బ్యాక్ చేయొచ్చు. బట్ Okay. జనరల్లీ వేరే బ్యాకప్ స్ట్రాటజీస్ ఉంటాయి. బట్ గిట్ పరంగా చూస్తే ఇట్స్ డిస్ట్రిబ్యూటెడ్ కాబట్టి ఎవరికి వాళ్ళకు లోకల్ ల్యాప్టాప్లో ఉంటుంది. లోకల్ రిపోజిటరీస్ ఉంటాయి. ఓకే. Yeah. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు క్యూఏ సెషన్స్ కొంచెం సిడిటి టైంలో కొంచెం చెప్పండి మీకు ఏ టైం కావాలి చెప్పండి, ఆ టైంలో పెడతాం. నాకు యూఎస్ సిడిటి కావాలి. సిడిటీ టైం చెప్పండి, సిడిటీ టైం బట్టి ఇండియన్ టైంలో ఏది వర్కౌట్ అయితే నాకు చెప్తే నేను చేస్తాను. నాకు 2-3 టైం స్లాట్స్ పంపించండి. మరీ టూ ఎర్లీ కాదు, టూ నైట్ కాదు, అంటే లేట్ నైట్ వద్దు, Yes. ఎర్లీ మార్నింగ్స్ వద్దు. బట్ సమ్ వాట్ ఫ్లెక్సిబుల్, మీకు ఫ్లెక్సిబుల్గా మాకు ఫ్లెక్సిబుల్గా ఉంటే Yeah, that వీక్లీ should align both of us. కావాలంటే వీక్లీ ఒక 2-3 డేస్ మీ టైంలో కూడా పెడతాం. Oh, thank you. ఓకే, Okay, that's it. షూర్. నౌ భరద్వాజ్ ప్లీజ్ టాక్. సార్ అదే ఇప్పుడు ఆవిడ అడిగారు కదా, సో ఈవినింగ్ 6కి పెడితే సరిపోతుంది కదా. 6కి పెడితే 6కి క్యూఏ అండ్ 6:30కి సెషన్ పెట్టచ్చు కదా. సరే 6కి క్యూఏ పెడతాను. సెషన్ ఓకే 6:30కా 7కా అనేది ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళ ఒపీనియన్ బట్టి చెప్తానండి. ఇక్కడ నా పర్సనల్ చాయిస్ ఏం లేదు. ఐ గో విత్ మెజారిటీ. ఓకే, తప్పకుండా. నాకున్న బ్యాండ్విడ్త్ 6:30 to 9 వరకు అండి, 9-9:30 వరకు కూడా అనుకోవచ్చు. సో ఆ 2-3 అవర్స్లోనే క్లాస్ తీసుకోవాలి. సో ఏ టైం అయినా ఐ గో విత్ మెజారిటీ పీపుల్స్. ఇప్పటికైతే 7 అనే అనుకోండి. ఓకే. 6కి డౌట్ సెషన్స్ పెట్టవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, పర్ఫెక్ట్ సార్. నెక్స్ట్. ఓకే, ఇంకో క్వశ్చన్. ఇందాక మీరు వేరే బ్యాకప్ కాకుండా క్లోనింగ్ మల్టిపుల్ పర్సన్స్ చేస్తారు, సో అందుకని ప్రాబ్లం అవుదా అన్నారు కదా. కాకపోతే ఈ లోపల ఏదైనా చేంజ్ చేస్తే అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. ఇంకెవరో పుష్ చేశారు. మీరు అడిగే క్వశ్చన్స్ అన్ని హైపోథెటికల్. రియల్ టైంలో మెయిన్ బ్రాంచ్ని ఎవ్వరు టచ్ చేయరండి, గుర్తుపెట్టుకోండి. రియల్ టైంలో మెయిన్ బ్రాంచ్ టచ్ చేయరు. మీ ఆఫీస్లో చేస్తారా? కుదరదు. మా ఆఫీస్లో ఎవరి ఆఫీస్లోనే చేస్తారా? అది అయ్యే పని కాదు. లేదు. సో ఖచ్చితంగా రివ్యూవర్ అప్రూవ్ చేస్తేనే మీ మేనేజర్ ఆర్కిటెక్ట్ అప్రూవ్ చేయాల్సిందే కదా. సో చెప్తాను నేను ముందు రియల్ టైమ్ సినారియోస్ ఇంకొన్ని చెప్తాను. బట్ ప్రస్తుతానికి అయితే ఇంకోటి ఇది కాకుండా ఖచ్చితంగా బ్యాకప్ స్టార్ట్ చేసుకుంటాను. సో అసలు అది అలా జరిగింది అంటే అది పెద్ద ఎస్కలేషన్. ఓకే, ఆఫీస్ బయటకు పంపేయడం ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి జరిగింది సార్, పంపించారు మా ఆఫీస్లో. దానివల్ల ఇదైంది. నోట్ సెలెక్టర్ అప్డేట్ చేశారు, పెద్దదయింది. వెరీ బిగ్ పంపించారు. అలాంటిది ఎవరు చేయకండి కూడా. ఓకే, ఏమైనా మాది చేయాలంటే actually ఇప్పుడే చేయండి. బ్యాంక్ ప్రాజెక్ట్ మాది 2 crores నష్టం వచ్చింది. యుఎస్ బ్యాంక్ ప్రాజెక్ట్ 2 crores నష్టం వచ్చింది దానివల్ల. క్రిటికల్ అప్లికేషన్. ఓకే, సో ఇలాంటివి ఎప్పుడు చేయొద్దు. అలాంటి మిస్టేక్స్ ఏమైనా చేయాలనుకుంటే మీ పర్సనల్ రేపులో ఇప్పుడే చేసేసుకోండి. దట్స్ వాట్, అలానే నేర్చుకుంటారు ఎవరైనా కూడా. సో డిలీషన్ అవన్నీ మీ ఓన్ ప్లే గ్రౌండ్ లో ఎన్నైనా చేసుకోండి. బట్ ఒక్కసారి ప్రొడక్షన్ లోకి వెళ్ళారా జాగ్రత్తగా పనిచేయాలి. ఓకే, ఓకే, సో ఫైన్. అదర్స్ ఎనీవన్ వుడ్ లైక్ టు టాక్? పూజిత యూ కెన్ టాక్. మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు. సంతోష్ మాట్లాడండి.
సంతోష్. సారీ, మీరు ఆఫ్టర్నూన్ అవైలబుల్ అంటారండి రేపు ఆఫ్టర్నూన్ మీ ఇన్స్టిట్యూట్లో? ఉంటానండి. హలో. ఉంటానండి. మీరు వచ్చే ముందు కాల్ చేసిరండి. జనరల్లీ సాటర్డే కొంచెం లో ఉంటుంది యాక్టివిటీ, అంటే సాటర్డే సండే వీకెండ్ కాబట్టి ఎవరు ఎక్కువ రారు. నేను కూడా కుదిరితే వస్తాను, లేకపోతే లేదు. బట్ యా, మీరు వస్తే నేను వస్తాను. షూర్. ఓకే, థ్యాంక్స్ అండి కాల్. అండ్ వన్ మోర్ అండి, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. జనరల్లీ మండే టు ఫ్రైడే ఇన్స్టిట్యూట్ ఫుల్ యాక్టివ్ ఉంటుంది. సాటర్డే సండే ఆన్ డిమాండ్ ఉంటుంది. సండే ఎలాగో క్లోజ్ ఉంటుంది. సాటర్డే రోజు ఆన్ డిమాండ్ యాక్టివిటీ, అంటే ఎవరైనా స్టూడెంట్స్ వస్తే ఓపెన్ చేసి పెడతాము అండ్ ఐ విల్ బి అవైలబుల్. సో జనరల్లీ సాటర్డే కూడా క్లాసెస్ ఉండవు, మండే టు ఫ్రైడేనే ఉంటాయి. సాటర్డే డౌట్ సెషన్స్ ఉంటాయి. బట్ ఏమైనా స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి, ఏమైనా క్విజెస్ లేదు, ఏమైనా ప్రాజెక్టు లేదు, ఇంకేమైనా ఓకే ఇట్లా ఏమైనా జనరల్ చిట్ చాట్స్ అలాంటివి సాటర్డే పెట్టుకుంటాం. సో సాటర్డే కూడా ఉందనే అనుకోండి, ఎందుకంటే ఇప్పుడు నేను మండే ఫ్రైడే అని చెప్పి రోజైనా సాటర్డే సడన్గా క్లాస్ పెట్టాను అనుకోండి. సో డోంట్ ఫీల్ అఫెండెడ్. సో కోర్స్ స్లో అయినా కూడా, అనుకున్నంత స్పీడ్గా వెళ్ళట్లేకపోయినా, ఓకే సిలబస్ ఇంకా కంప్లీట్ కాకపోయినా సాటర్డే క్లాస్ ఉంటుంది. సో మండే టు సాటర్డేనే అనుకోండి, బట్ సాటర్డే ఇస్ అ బోనస్. అండ్ వన్ మోర్ డౌట్ అండి, మీరు AWS సెపరేట్, డెవాప్స్ సెపరేట్ 35 అన్నారు కదండి. జస్ట్ ఇక్కడ AWS అనేది AWS కంప్లీట్ కోర్స్ ఈ డెవాప్స్ కోర్స్లో కవర్ అవుతుందండి? AWSలో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కవర్ అవుతుందండి, డెవాప్స్లో ఆటోమేషన్ టూల్స్ కవర్ అవుతాయి. సో రెండు విడివిడిగా చెప్పినప్పటికీ రియల్ టైంకి వచ్చేసరికి రెండు కావాల్సిందే. ఓకే, మీకు కూడా తెలుసు కదా, ఓన్లీ డెవాప్స్ ఆన్ ప్రెమ్ డెవాప్స్ అంటే కాల్స్ ఉన్నాయా? లేవు. సో ఖచ్చితంగా సమ్ క్లౌడ్, ఇదర్ AWS క్లౌడ్ ఆర్ అజూర్ క్లౌడ్ ఆర్ GCP క్లౌడ్. సో ఇండియాకి వచ్చేస్తే AWS టాప్లో ఉంది. షూర్, థ్యాంక్స్ అండి. ఓకే, సో ఎందుకు నేను విడిగా చెప్తానంటే, కొందరు డెవలపర్స్ ఉంటారు, వాళ్ళకి డెవాప్స్ అవసరం లేదు. అంటే ఇప్పుడు జావా డెవలపర్ ఉన్నారు, వాళ్ళకి డెవాప్స్ అవసరం లేదు. దట్స్ వై వాళ్ళు ఓన్లీ AWSకి ఎన్రోల్ అవుతారు. అది వెరీ ఫ్యూ, 1-2%. వాళ్ళు ఎలా పెట్టుకుంటారు? జావా ప్లస్ AWS. వాళ్ళకి అది ఒక డెడ్లీ కాంబినేషన్. మనకు డెడ్లీ కాంబినేషన్ ఏంటిది? డెవాప్స్ ప్లస్ AWS. ఓకే, సో ఈ కంప్లీట్ AWS కోర్స్ అనేది ఈ డెవాప్స్ లో కోర్సులో ఇప్పుడు మనం తీసుకున్న కోర్సులో కూడా కవర్ చేస్తాం. ఆఫ్ కోర్స్ రెండు కలిపే. ఓకే, సో విడివిడిగా కాదు, కలిపే. AWS కామన్. సో నౌ ఎనీ క్వశ్చన్స్? సో చూడండి. ఓకే, సో వాట్ ఐ సజెస్ట్, ఇప్పుడు ఎనీవే నేను బాగుందనే చెప్తాను, అన్ని కవర్ చేస్తాననే చెప్తాను, బికాజ్ ఐఎమ్ ట్రైనర్ అండ్ అలానే చెప్తాను, ఐ నో దట్. బట్ మీరు మీ సైడ్ నుంచి చూడండి, ఆల్రెడీ చూస్తున్నారు కూడా 1 వీక్ నుంచి. సో మళ్ళొకసారి ఆలోచించండి, రివ్యూస్ చూడండి, ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయో చూడండి. ఎందుకంటే దో వీ సే జాబ్ సపోర్ట్, బట్ ఐ నెవర్ గివ్ జాబ్ గ్యారంటీ. వీ విల్ గివ్ జాబ్ అసిస్టెన్స్ అష్యూరెన్స్, బట్ జాబ్ గ్యారంటీ ఇవ్వను. అలా ఎవరైనా ఇచ్చినా కూడా అది అబద్ధం, ఫేకర్, కంప్లీట్ బోగస్. సో గ్యారంటీ అనేది ఎక్కడ లేదండి. కానీ మీరు నేను చెప్పినట్టు డైలీ 2 times ప్రాక్టీస్ చేసి మీరు 100% బ్లడ్ అండ్ స్వెట్, టైమ్ అండ్ ఎఫర్ట్ ఇస్తే ఎందుకు జాబ్ రాదో నన్ను అడగండి. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి వచ్చింది, అన్లెస్ యూ గివ్ అప్. 100% వస్తుంది. కాకపోతే గ్యారంటీ అనే వర్డ్ యూజ్ చేయను, బట్ వస్తుంది. With your support, it's a mutual. Okay, so when we work, so your job is also our responsibility. Sai asking, please explain git pull and git rebase. నేను ఇంకా పుల్ చెప్పలేను బ్రో, పుల్ చెప్పేటప్పుడు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఓన్లీ గిట్ పుల్ ఐఫన్ రీబేసే చెప్పాను, ఇంకా పుల్ గురించి చెప్పలేదు. చెప్తాను, అది ఇంటర్వ్యూ క్వశ్చన్ ఖచ్చితంగా చెప్తాను. ఇంకోటి ఏ వీక్ దా వీక్ క్విజ్ ఉంటుంది. ఓకే, సో ఓకే, ఐ థింక్స్ ఐ ఫర్గాట్ టు యాడ్ హియర్. ఏ వీక్ ఆ వీక్ క్విజ్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, అండ్ ఏ వీక్ దా వీక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా యాడ్ చేసేస్తాం. ఈ బ్యాచ్ నుంచి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు ఇచ్చేస్తాం. అంటే ఆ వీక్లో జరిగిన టాపిక్లో జనరల్లీ అడుగుతున్న ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమున్నాయి. బికాజ్ నేను ఆల్మోస్ట్ 5 years నుంచి చెప్తున్నాను. ఇప్పుడు 2021 అనుకోండి, అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఎందరో స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు. వాళ్ళందరి ఇంటర్వ్యూ క్వశ్చన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, నేను అటెండ్ అయిన ఇంటర్వ్యూస్ అన్నీ కలిపి సో మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చేస్తాను ఆ వీక్ దా వీకే. గాట్ ఇట్? యాజ్ దిస్ ఇస్ వెరీ ఫస్ట్ వీక్, ఇంకా కవర్ కావట్లేదు, బట్
ఎప్పటికప్పుడు ఇచ్చేస్తాము. మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఎప్పటికప్పుడు పెట్టేస్తాం. సో కాల్స్, కుదిరితే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా యాడ్ చేస్తాము. బట్ అవన్నీ యాడెడ్ ఓకే సర్వీసెస్. బట్ మెయిన్ అజెండా ఏంటి అంటే ఇది ఎండ్ టు ఎండ్. మీరు ఒక 4 years రెజ్యూమేలో పెట్టుకున్నా మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేసేలా చెప్తాను విత్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. చలో దెన్. ఎవరో చెర్రీ పికింగ్ అడుగుతున్నారు. చెప్తాను బ్రో. చెర్రీ పికింగ్, గిట్ రీబేస్, గిట్ స్టాష్, గిట్ ట్యాగ్స్. ఓకే, సో బ్రాంచింగ్ స్ట్రాటజీ. ఓకే, నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అడుగుతున్నారు కదా, లెట్ మీ పోస్ట్ హియర్. అండ్ దీంతో పాటు గిట్ హబ్ అకౌంట్ ఎలా మెయింటైన్ చేయాలి, సో బ్లాగ్స్ ఎలా రాయాలి ముందు ముందు చెప్తాను. సో గిట్ హబ్ అకౌంట్ ఎలా మెయింటైన్ చేయాలి, బ్లాగ్స్ ఎలా రాయాలి, సో కాల్స్ ఎలా ఎక్స్ట్రా తెచ్చుకోవాలి, అంటే ఒక ఇంటర్వ్యూ కాల్స్ మీ ప్రొఫైల్ ఎట్లా ఇంప్రెసివ్గా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. సో లెట్ మీ షేర్ మై గిమ్ లింక్డ్ఇన్. You may send connection request, you may follow. Okay guys, then chalo, I'll see you on Monday. So offer nadustundi, ఆలోచించి you may enroll. Thank you so much. Any questions before we wind up? అండ్ ఓకే, చివరిగా ఒక క్వశ్చన్, చాలా మంది ఇది కూడా అడుగుతున్నారు. ఏం నేర్చుకోవాలి సార్, ఫస్ట్ క్లౌడ్ నేర్చుకోవాలనా లేదంటే ఫస్ట్ డెవాప్స్ నేర్చుకోవాలనా? కొందరు ట్రైనర్స్ ఏమో క్లౌడ్తో స్టార్ట్ చేస్తారు, కొందరు ట్రైనర్స్ ఏమో డెవాప్స్తో స్టార్ట్ చేస్తారు. సో నేను వెరైటీగా గిట్తో స్టార్ట్ చేశాను. మీరు క్లౌడ్ నేర్చుకున్నా ఫస్ట్ డెవాప్స్ నేర్చుకున్నా విడివిడిగా నేర్చుకుంటే లాభం లేదు. అవి రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి. నన్ను అడిగితే ఫస్ట్ లినక్స్ నేర్చుకోవాలి. అందుకే మీకు ఫస్ట్ బేసిక్స్ లైనక్స్ కమాండ్స్ చెప్పాను, ఆ తర్వాత గిట్ స్టార్ట్ చేశాను, మళ్ళీ లైనక్స్ చెప్తాను. లైనక్స్ ఇస్ అ నెవర్ ఎండింగ్ జర్నీ. ఓకే, సో లైనక్స్ ఇస్ అ నెవర్ ఎండింగ్ జర్నీ. అది ఫౌండేషన్, అదే అడ్వాన్స్ కూడా. సో మళ్ళీ నేను లైనక్స్ చెప్తూ ఉంటాను. గిట్ టైంలో చెప్తాను, AWS టైంలో చెప్తాను, డెవాప్స్ టైంలో చెప్తాను. లైనక్స్ ఎప్పుడు చెప్తూ ఉంటాను. లైనక్స్ ఈజ్ మస్ట్. ఓకే, లైనక్స్ ఈజ్ బేసిక్స్, పునాది అది. ఇప్పుడు నేను లైనక్స్ బేసిక్స్ చెప్పాను, మళ్ళీ లైనక్స్ మాడ్యూల్లో అడ్వాన్స్ చెప్తాను, మళ్ళీ డెవాప్స్ టైంలో మళ్ళీ చెప్తాను షెల్ స్క్రిప్టింగ్ లైనక్స్. Okay, thank you. If no questions, we will drop off. Thank you guys, thank you so much. Yeah, one question.